ప్రభువైన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో ఈ మొదటి రోజు కూడికలో పాలు పొందిన మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. మరి ఈ శుభరాత్రి మనమంతా ఓ సమాజంగా కూడుకొని ఇలా పరవశించడానికి, పరవళ్ళు త్రొక్కుతూ ప్రభువుని ఆరాధించడానికి దేవుడు చక్కటి సదవకాశాన్ని అనుగ్రహించాడు. కొంతసేపు నేను దేవుని మాటలు మీతో చెప్తాను, చాలా క్లుప్తంగాను. మొదటి రోజు కనుక చాలా క్లుప్తంగా కొన్ని మాటలు నేను మీతో చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఈ పూట నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, లేవియా కాండం 27వ అధ్యాయం. లేవియా కాండం 27వ అధ్యాయం 28వ వాక్యాన్ని మనం చదువుదామండి. 28వ వాక్యంలో ఉన్న మాటలు నేను చదువుతాను, మీరు చూడండి. పరిశుద్ధ గ్రంథం అందరు తీసి ఆ వాక్యంలో ఓ చిన్న భాగాన్ని మాత్రమే నేను మీకు వివరించాలని ఆశపడుతున్నాను. మనుషులలో కానీ జంతువులలో కానీ స్వాస్థ్యమైన పొలములలో కానీ తనకు కలిగిన వాటన్నిటిలో దేనినైనను ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు, విడిపింపను కూడదు. ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును. చూడండి, ఈ వాక్య భాగంలో నేను ఆ ఆఖరి మాటని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును. ఈరోజు నేను మీతో చెప్పే సందేశం ఏంటంటే, ప్రతిష్ట. ఏంటండి? ప్రతిష్ట. ప్రతిష్ఠించుకోవడం, ప్రతిష్ఠించబడడం, ప్రతిష్ట అనే ఒక చిన్న పదాన్ని, ఒక చిన్న వాక్యాన్ని నేను మీకు వివరిస్తాను. వాస్తవంగా తెలుగులో ఇవి రెండు అనుభవాలకి ఈ పదాన్ని వాడుతారు. ప్రతిష్ట అంటే ఒకటి వేరు చేయడం, ప్రత్యేకించడం అని ఒక భావన. రెండవది గౌరవం, పరువు. నా ప్రతిష్ఠిత అంతా నేలపాలు చేసావు కదరా అంటారు. గౌరవం, పరువు. ఈ రెండు అనుభవాలకి ఇదే పదాన్ని ఉపయోగిస్తారు. అయితే ఈ రోజున నేను మీకు జ్ఞాపకం చేయాలనుకున్న మాట ఏంటంటే, ప్రతిష్ట, ప్రత్యేకించడం, వేరు చేయడం, నిర్ణయించడం, నియమించడం, ఇవన్నీ ఒకే కోవకు చెందిన అనుభవాలు. ఈ ప్రతిష్ట అనేది చాలా విశిష్టమైనది. అంత తేలికగా ఇది తీసుకోవాల్సింది కాదండి. కొన్ని మాటలు మనం తేలికగా తీసేసుకుంటాం, కొన్ని మాటలు పెద్దగా దాని గురించి ఆలోచించు. కానీ ఆలోచించవలసిన విషయాల్ని అంత తేలిగ్గా మనం తీసుకోకూడదండి. కాస్త సుదీర్ఘంగానే ఆలోచించాలి. ఎందుకంటే చాలా విశిష్టమైన ఈ ప్రతిష్ట మనకి ఎంతో ఉన్నత స్థితిని కలుగు చేస్తుంది, ఉన్నత స్థానానికి మనల్ని ఎక్కిస్తుంది. మనకిష్టమైన వాటిని చేరుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తాం. కానీ ఆ ఉన్నత స్థానానికి తీసుకొని వెళ్ళే అనుభవాలని విశ్లేషించి, వీక్షించి, పరిశీలించి వాటిని నేర్చుకోవడానికి ఇష్టపడమండి. మరలా చెప్తున్నాను ఈ మాటని. ఉన్నత స్థానానికి వెళ్ళాలని కోరుకుంటాం. ఇక్కడున్న వాళ్ళందరూ కోరుకుంటారు. ఘనంగా ఉండాలని, గొప్పగా ఉండాలని, అందరి ఎదుట తల ఎత్తి బ్రతకాలని, 10 మందికి పెట్టే స్థితికి రావాలని, అనేకులకు ఆశ్రయమై నీడగా ఉండి ఆదర్శప్రాయంగా ఉండాలని ప్రతి నరుడు కోరుతాడు. అయితే ఆ స్థానానికి వెళ్ళడానికి ఏం చేస్తే నేను వెళుతాను అని విశ్లేషించే వాళ్ళు కొద్దిమంది కనిపిస్తారండి. ఆశ అందరికీ ఉంటుంది. ఎవరో
భిక్షగాళ్ళలాగా ఉండి ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఏదైనా పెడితే తిని చినిగిన బట్ట మట్టి సార్లు చింపిరి జుట్టేసుకొని ఈదులు వెంబడి తిరగాలని ఎవడు కోరుకోడు. పిచ్చోడు కూడా ఏమనుకుంటాడంటే ఘనంగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలని ఆశిస్తాడు. అంచేత ఈ వాక్యం మనం ఏదో సాదాసీదాగా అలాగా చదివేసుకుని మాట్లాడేసుకుని వెళ్ళిపోయేది కాదు. ఈ వాక్యములో ఉన్న ఆ విశిష్టమైన పాఠం ఏంటి? ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును అనేది. ప్రతిష్ఠించినది అన్నాడు. ఏం ప్రతిష్ఠించాలి? ఏం ప్రతిష్ఠించుకోవాలి? ఆయన ఏం కోరుతున్నాడు? ఆయన కోరికేముంటుంది? ఇలా ఎన్ని విధాలుగా మనం ఆలోచించినా అయ్యో బాబోయ్, మనం అన్ని పాఠాలు నేర్చుకోగలుగుతాం. ఇందులో ఇంకొక భాగం కూడా నేను మీతో చెప్తే, ఆ ముందు వాక్యంలోనే రాసుంది, మనుషులలో కానీ జంతువులలో కానీ స్వాస్థ్యమైన పొలాలలో కానీ కలిగి ఉన్న వాటిలో దేనినైనా ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల, దేనినైనా ఆయనకు ప్రతిష్ఠిస్తే దానిని మన స్వభాభిప్రాయంతో స్వలాభాపేక్షతో దానిని మరలా అమ్మడం కానీ లేకపోతే దానిని కొని మరలా విడిపించడం కానీ ఇలాంటివి ఏమి జరగకూడదు. అది అంత విశేషమైనది, విశిష్టమైనది. అది యెహోవాకు ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధంగా ఉంటుంది. అంత పరిశుద్ధమైనది దేవునికి, ఆయనకి ప్రతిష్ఠించినది అనేది ఈ మాటలు మనం గమనిస్తాం. ఇంకొక మాట కూడా మీరు ఈ లేవియాకాండంలోనే 10వ అధ్యాయం 10వ వాక్యంలో మీరు చదువుతారు. చూడండి ఆ మాటని. మీరు ప్రతిష్ఠింపబడిన దానిని లౌకికమైన దానిని, మీరు ప్రతిష్ఠించిన దానిని, లౌకికమైన దానిని, అపవిత్రమైన దానిని, పవిత్రమైన దానిని వేరు చేయుటకును. అంటే ఆ రెండు కలిపి ఉంచకూడదంట. ఏంటి? ప్రతిష్ఠింపబడిన దానిని, లౌకికమైన దానిని. మనం అన్ని కలిపి ఒకే ఘాటి కట్టేస్తామండి. వేరు చేయబడిన అంత పవిత్రమైనదిగా, అంత పరిశుద్ధమైనదిగా మనం ఈ ప్రతిష్ఠతను, ప్రతిష్ఠించిన దానిని చూడాలంట. అంటే ఇంక ఎంత ఘనమైనది, ఎంత గొప్పదో మీరు చూడాలి. వింటున్నారండి? ప్రార్థనా మందిరానికి రోజు భోజనం వండుకునేటప్పుడు పిడికెళ్ళు బియ్యం తీస్తారు. నేను పోయిన వారం కూడా ఈ యొక్క విషయాన్ని చెప్పానన్నమాట. రోజు భోజనం వండేటప్పుడు పిడికెళ్ళతో బియ్యం తీస్తారు. కొందరు ప్రార్థనా మందిరానికి వచ్చేటప్పుడు ఏం చేస్తారో తెలుసండి? ఒక పాలిథిన్ కవర్ తీసుకొని, ఆ పాలిథిన్ కవర్లో ఈ బియ్యం వేసుకొని దానికి ఒక మూటలా కట్టి తెస్తారు మందిరానికి. నా కళ్ళతో చూసా, చాలా బాధపడ్డాను నేను. ఎందుకంటే ఇది దేవుని కొరకు కథ తెచ్చింది. వీళ్ళు ఏదో ఆచారంగా, ఆనవాయితీగా ఏదో మనం ఇస్తే దేవుడు అన్నం వండుకొని తింటాడు, పాపానికి ఎవరు పెడతారేంటి? దేవుడు ముఖం చూసేవాళ్ళు ఎవరున్నారు? దేవుడికి దిక్కు ఎవరున్నారు? ఏదో ఈ నూకలో ఈ బియ్యం తీసుకెళ్ళి పాపానికి ఇస్తే ఏదో గంజి కాసుకొని తాగుతాడు అనుకున్న తెచ్చింది వీళ్ళు కాదు కదా. వాళ్ళు తెచ్చిన ఆ కానుక ఎవరికి తెచ్చారు? ఇది సర్వశక్తి కలిగిన దేవుడు మాటతో శూన్యములు సృష్టిని కలిగించి ఇంత విశాల విశ్వములో హంగులు రంగులు అద్దిన ఆ సృష్టికర్త అయిన సర్వశక్తి కలిగిన దేవునికి కదా ఈ కానుక తెచ్చారు. ఎలా తెచ్చారు? ఒక పాత పాలిథిన్ కవర్ ఒకటి తీసుకొని దాంట్లో ఆ బియ్యం వేసి మూట కట్టి, అసలు ఆ పాలిథిన్ కవర్ కనుక మనం చూసామంటే బాబా 6 నెలలు మనమే అన్నం తినం, అట్లా ఉంటుంది అది. నేను చాలాసార్లు చూసి బాధపడ్డానండి. అరే వీళ్ళకి ఆ వివేకం ఎందుకు రాలేదు? ఈ కానుక నేను దేవుని కొరకు, పరిశుద్ధుడైన దేవుని కొరకు, సర్వశక్తి కలిగిన దేవునికి కదా నేను ఇస్తున్నాను, దీనిని ఎంత పవిత్రంగా తీసుకుని వెళ్ళాలి అనే ఆలోచన వీళ్ళకి ఎందుకు రాలేదు? ఇదిగో ఈ వాక్యం కూడా అది చెప్తుంది. మీరు ప్రతిష్ఠించున్నది లౌకికమైన దానితో కలపకండి, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయండి.
మీరు ప్రతిష్ఠించేది ఎంత పవిత్రమైనదో, ఎంత శక్తి కలిగినదో, అది దేవునికి ఎంత పరిశుద్ధమైనదో వివేచించండి. ఏదో అంటే నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నానండి. ఒక కవర్లో కానుక బియ్యం తెచ్చి ఆడబడేసి మీ పాటకు మీరు వెళ్ళిపోతే ఒకవేళ దేవుడు ఆ కానుకని ఎలా అంగీకరిస్తాడు, ఎలా చూస్తాడు అనేది నేను ఆలోచించానండి. ఇప్పుడు మీరు భోజనానికి కూర్చున్నారు, భోజనంలో అంటే పళ్ళెంలో భోజనం పెట్టి ఎటకారంగా అలాగ ప్రక్కకు నెట్టి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు అనుకోండి, ఎవరన్నా మీరు భోజనం చేస్తారండి ఆ పళ్ళెంలోది? మీకు సిరికి ఎక్కుతుంది కోపం. ఏం కుక్కకేసినట్టు వేసేవంటరా, ఏమనుకుంటున్నావు నేనంటే? అంటే నువ్వు ఏదో కుక్కకు వేసినట్లుగా భిక్షు వేసినట్లుగా అక్కడ నాకు వడ్డీ చెల్లిపోతే భోంచేసి వెళ్ళిపోతాను అనుకుంటున్నావా అని రగిలిపోతాం. అరే చిన్న విషయంలోనే మనం అంత మనస్తాపం చెందుతామే. మరి మనం ప్రతిష్ఠించిన దానిని ఎలా ప్రతిష్ఠిస్తున్నాము, ఏమి ప్రతిష్ఠిస్తున్నాము అనే ఆ వివేకం మనకు కలిగితే ఆ పరిశుద్ధమైన దానిని లేక ఈ విశిష్టమైన దానిని ఎలా దేవునికి ప్రతిష్ఠించాలి, లేకపోతే ఏమి ప్రతిష్ఠించాలి అనే ఆ విశ్లేషణ మనకు కలుగుతుంది. తద్వారా కలిగే ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతామండి. సరే, ఇప్పుడు నేను మీతో చెప్పేది ఏంటంటే, దేనిని మనం ఆయనకి ప్రతిష్ఠించాలి? ఆయనకు ప్రతిష్ఠించిన సమస్తము అది ఆయనకు పరిశుద్ధముగా ఉండునని రాస్తుంది కదా. ఏం ప్రతిష్ఠించాలి ఆయనకి అని అంటే ఒక 3 వాక్యాలు చూపించి ముగించేస్తాను. ఆ 3 వాక్యాలలో ఉన్న ఆంతర్యాన్ని మీరు గ్రహిస్తే ఈ రాత్రి మీరు ఎంత దీవెన పొందుతారంటే అంత దీవెన పొందుతారు. మొదటిది, మనం ఏం ప్రతిష్ఠించాలి ఆయనకి అనంటే, మరి హిజ్కియా మాటల్లోకి మనం వెళదాం. హిజ్కియా చక్కటి మాట ఆయన పలికాడు. ఆ మాటను మనం చదువుదాము. దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయం. ఆ 5వ వాక్యాన్ని చదివినప్పుడు అందులో ఇలా వ్రాయబడి ఉందండి, వారికి లాగు ఆజ్ఞ ఇచ్చెను, లేవీయులారా ఆలకించండి, ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని. చాలండి. మొదటి మాట నేను మీతో చెప్పేది ఏంటంటే, ఏం ప్రతిష్ఠించాలి ఆయనకి? నేను చిన్నప్పటి నుంచి మా ఊర్లో ఒక పాట వినేవాడిని అండి. మీరు ఏమనుకోనంటే చెప్తాను. చెప్పమంటారా వద్దంటారా? మీరు మాట్లాడితేనా మాట్లాడకపోతేనా? మీరు ఏమనుకోనంటే చెప్తానండి. చెప్పమంటారా లేదా? ఏమనుకోరు కదా, మాట్లాడండి. ఏమనుకోరు కదా, నేను ఏమంటే ఏమనుకుంటారండి మీరు? సరే చెప్తా. ఏంటంటే, నేను చాలా చిన్నప్పటి నుంచి మా ఊర్లో ఈ కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేస్తే తెగబాడేవాళ్ళు. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. ఓర నాయన, నేను చిన్నప్పటి నుంచి వేలాది నదులంతా విస్తార తైలం నీకు ఇస్తే చాలునా 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 అంటదే కదా, అంటదే కానీ ఆ అమ్మ ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. మీకు ఇంకా ఓ మాట చెప్పనా, నెత్తికి పెట్టుకోవడానికి కొబ్బరి నూనె ఉండదు, కానీ పాడే పాట మాత్రం వేలాది నదులంతా విస్తార తైలం ఇచ్చేదా అంటది. ఎక్కడి నుంచి తెస్తావు? ఇవి ఏవి ఆయన కోరట్లే, ఇవి ఏవి ఆయన ఆశించట్లే, ఇవి ఏవి తెమ్మని ఆయన అడగట్లే. దానికంటే శ్రేష్టమైన ఒక పరిశుద్ధమైనది ఆయనకు ప్రతిష్ఠించవలసింది ఏంటి అని అంటే, ఇదిగో ఈ వాక్యం ఏమంటుందంటే, మీరు తెచ్చే వాటి కంటే కూడా మొదట మిమ్ములను మీరు ఆయనకు ప్రతిష్ఠించుకొనండి. ఎవరు కావాలంట ఆయనకి? మనం కావాలట. చప్పట్లు కొట్టకపోయారా? నేను చెప్పిన దాకా కాసుకొని ఉండకపోతే ముందే కొట్టచ్చు కదా. హల్లెలూయా. ఎవరు కావాలంటే ఆయనకి? ఏదో మనం ఇచ్చే కానుక, మనం తెచ్చే అర్పణ, ఏదో మనం ఆయన సన్నిధికి తెచ్చి ఆయనకి అప్పగించే ఆ అల్పమైన స్వల్పమైనది కాదు. కానీ ఆయన మనలో ఆశించేది ఏంటంటే, మొదట మనము కావాలట ఆయనకి. మనం ఆయనకి ప్రతిష్ఠింపబడిన వారం కావాలట.
మీరు ఇదే లేవియా కాండంలోనే 21వ అధ్యాయం 6వ వాక్యం కూడా చదువుతారండి. వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలెను. చాలండి. మనం ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అయ్యానంటే, మనం ఆయనకి ప్రతిష్ఠించబడిన జనముగా ఉండాలంట. మనలను మనం ఆయనకు ప్రతిష్ఠించుకోవాలంట. ఈ రాత్రి ఈ మొదటి సభలో ఒక గొప్ప దైవ దీవెన మీరు పొందుకొని ఇక్కడి నుంచి ఆనందంగా తిరిగి వెళ్ళాలంటే, మీరు మొట్టమొదటగా ఈ రాత్రి తీర్మానం చేసుకోవలసింది ఏంటంటే, మిమ్మల్ని మీరు ఆయనకు ప్రతిష్ఠించుకోవడానికి కావలసిన ఆ పశ్చాత్తాపమే కానీ, కన్నీరే కానీ, లేకపోతే నీ గుండెల్లో ఉన్న ఆ తీర్మానమే కానీ ఈ రాత్రి నిశ్చయంగా మీరు కలిగిన వారై ఉండాలండి. జాగ్రత్తగా వినాలి నేను చెప్పే మాట. ఏదో వెళ్ళానయ్యా, కానుకేసానయ్యా, నెత్తి మీద చేయబెట్టించుకున్నానయ్యా, కొబ్బరి నూనె సీసాకి 2 సీసాలు కాదు 4 సీసాలు తీసుకెళ్ళానయ్యా, పాటల పుస్తకం కొన్నానయ్యా, పాటలన్నీ వింటున్నానయ్యా, ఇవన్నీ పక్కన పెడితే ఈ రాత్రి దేవుడు నిన్ను అడిగేది ఏంటంటే, నిన్ను నీవు ఒక అర్పణగా, నిన్ను నీవే ఒక కానుకగా, నిన్ను నీవే ఆయనకు ఒక ప్రతిష్ఠించబడిన వ్యక్తిగా మారడానికి సిద్ధపడ్డావా అని అడిగితే దానికి నువ్వు సరైన సమాధానం చెప్పాలి. మీలో ఎవరైనా ఈ రాత్రి కనుక, ఈ మొదటి రాత్రి ఆపాదమస్తకం ఆయనకు అంకితం చేసి మిమ్ములను మీరు ఆయనకు గనక ప్రతిష్ఠించుకుంటే, అప్పగించుకుంటే, మీకు మీరుగా ఆయన కొరకై ప్రత్యేకించబడిన వారుగా మార్చబడితే కలిగి దీవెనలు ఎలా ఉంటాయో తెలుసండి. మీరు ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 19వ వాక్యం చదువుతారు. తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత. ఈ మాట వినండి. ఆయన ఎందరినో సృజించాడు. ఆయన జనం ఉన్నారు, కాదనట్లేదు. వారందరికంటే కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించదనని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉండవలెనని. చూసారండి, మీకు ఆశ ఉంటుంది. ఏం ఆశ ఉంటుంది? నాకు కీర్తి కలగాలి కదా. మా వాళ్ళ మధ్యలో నేను ప్రభుని నమ్ముకున్నాను కదా, నేను వెళ్తుంటే సలాం పెట్టి సంతకం పెట్టించుకోవడానికి జనం కుప్పలుగా రావాలి. అబ్బో, నేను సంఘంలో నిలబడితే సంఘంలో నన్ను చూడగానే అందరూ హడలెత్తిపోవాలి. ఆ కీర్తి వింటున్నారండి. నన్ను గూర్చి నలుగురు చెప్పుకునేటట్లు ఉండాలి. సమాజంలో క్రైస్తవుడనైనందుకు, ప్రభుని నేను ఆరాధిస్తున్నందుకు, ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నందుకు, ఆ దైవ శక్తిని నాలో నుంచి నేను ప్రత్యక్షపరచగలిగిన ఒక ఉన్నత స్థానానికి, ఉన్నత స్థితికి నేను వెళ్ళాలి. నా కీర్తి ప్రబలిపోవాలి అనే ఆశ అందరికీ ఉంటుందండి. ఆశ లేనోడు లేడు. అయితే ఎలా కలుగుతుంది ఆ కీర్తి? ఎలా కలుగుతుంది ఆ ఘనత? ఓ సహోదరు నాకు ఫోన్ చేస్తే వెళ్ళా ప్రార్థన చేయడానికి. నేను వెళ్ళేసరికి భార్య భర్త ఇద్దరు ఉన్నారు. ఆమెమో నన్ను ఆహ్వానించింది. సోఫాలో కూర్చోమంటే కూర్చున్న, వంటగదిలోకి వెళ్ళింది. ఆయనేమో అక్కడ పేపర్ చదువుకుంటున్నాడు. నేను కూర్చున్నాను. ఆయనేమో నాకు ప్రార్థన మందిరికి వచ్చేవాడు కాదనుకోండి. ఆయన పెద్దగా నాతో ఏమి మాట్లాడడానికి ఇష్టపడలేదు, పేపర్ చదువుకుంటున్నాడు ఆయన. సరే, ఈమె ఫోన్ చేసి రమ్మనింది కదా, వెళ్ళాను. ఆమెను మాట్లాడాలి కదా. కాముగా తిన్నగా వంటగదిలోకి వెళ్తే ఓ 10-15 నిమిషాలు మౌనంగా కూర్చున్నాను. నాకు కొంచెం ఇదనిపించింది. ఏమ్మా, ప్రార్థన చేస్తాను రామ్మా అన్నాను. 20 నిమిషాలు అయింది. ఇక నాకు కోపం వచ్చింది. ఎందుకంటే ప్రార్థన చేయడానికి రమ్మంటే వెళ్ళా, ఒక సేవకుడిని. ఆమెకి ఏదైనా సమస్య ఉంటే చెప్పి ప్రార్థన చేయించుకొని పంపించాలి.
ఆమె పాటికి ఆమె వెళ్ళి వంటగదిలో కూర్చుంటే ఈయన పాటికి పేపర్ చదువుకుంటే రేపు పొద్దున పరీక్షకి వెళ్ళాలన్నట్టుగా ఆయన చదువుకుంటుంటే దేనికి చెందినోడు అన్నట్టుగా నేను ఒకరిని దొరికినేంటి వీళ్ళకి అని ఆమెను కేకేస్తే ఆమె గదిలో నుండి గట్టిగా కేకేశాను, వచ్చింది, కోప్పడ్డాను. ఏమ్మా ఏంటిది, ఏం పద్ధతి ప్రార్థన చేయడానికి రమ్మన్నా, వచ్చా ప్రార్థన చేయించుకుంటే నేను వెళ్ళిపోతాను, విషయం ఏదైనా చెప్తే వింటాను, నీ పాటికి నువ్వు వెళ్ళిపోతే ఆయన పాటికి ఆయన పేపర్ చదువుకుంటే చేయటం ఇదే. అట్లా అంటే ఆ వంటదాడితో ఏ లేదులే అన్న ఆయన ఏమైనా మాట్లాడతాడేమన్నా అని మొహం సాటేసుకున్నాను అనింది. ఏంటి మొహం సాటేసుకున్నావు, అరిటాక మొహమా? మొహం సాటేసుకున్నది ఏంటి, మరి నువ్వు చెప్పచ్చు కదా అట్లా అని ఆమెకు స్టార్ట్ చేసింది. ఏం లేదన్నా మా ఇంట్లో చీటికి మాటికి ఒకటే గొడవలు ఎందుకు వస్తాయో అర్థం కాదు, చీటికి మాటికి ఎందుకు గొడవలు పడతాం అర్థం కాదు, అర్థం కాని వ్యవస్థగా మారిపోయింది మా కుటుంబ వ్యవస్థ, నరకం అనుభవిస్తున్నాను అన్న నేను అని స్టార్ట్ చేసింది ఆమె. నేనేమన్నా, నాకు అప్పటికి కొంచెం కోపంగా ఉన్నాను కదా, నేనేమన్నానంటే తెలియకుండా ఎందుకు వస్తాయి, ఇప్పుడు గాలి కొట్టిందంటే ఎందుకు కొట్టిందో మనకు అర్థమై సాగదు, మన చేతుల్లో లేదు కాబట్టి. గొడవలు ఎందుకు వస్తాయి మనకు తెలియదండి. ఏ విషయంలో గొడవ పడుతున్నామో, ఏ విషయంలో మనస్పర్ధలు వస్తున్నాయో, ఏ విషయంలో ముఖం చాటేసుకోవాల్సి వస్తుందో, ఏ విషయంలో కాస్త ముఖం చూసుకోలేని పరిస్థితులు వస్తున్నాయో అంత మాత్రం అర్థం చేసుకోలేమేంటి, ఎందుకు వస్తాయో తెలియదు అంటావేంటమ్మా నువ్వు అన్న. అదే నన్ను అర్థం కాదని మిమ్మల్ని రమ్మన్నాను. మరి ఆయనకి ఏమి ఎక్కింది కిక్ నాకు అర్థం కాల. పేపర్ చదివేవాడు పేపర్ మడతేసి పక్కన పెట్టి అన్నాడు, ఏమంటే పాటర్ గారండి అది మ్యాటర్ మడతేస్తుంది కానీ నేను చెప్తానుండు అన్నాడు. అయ్యో చెప్పయ్యా అలెగ్జాండర్ గారు చెప్పు అంటే ఆయన చెప్పాడు, ఏం లేదండి అసలు మా ఇద్దరి మధ్యలో ఎందుకు వస్తాయంటే గొడవలు, అది నన్ను లెక్క చేయలే, ఈ ఇంట్లో నాకు అసలు ఘనత లేదు, ఈ ఇంట్లో నాకు అసలు విలువ లేదండి, అందుకే వచ్చేది ఏ విషయం లేదు. తనకేం కావాలనో ఏనాడని తక్కువ చేశాను అడుగు, నేను ఎందుకు అడగాలి మీ ఆవిడ్ని? ఏనాడైనా దానికి కాదన్నది ఆశించింది కాదన్నదే మా ఆవిడని అడగండి, నేను ఎందుకు అడగాల మీ ఆవిడ్ని? ఇక ఆయన ఇంత పెద్ద లిస్ట్ ఓపెన్ చేసి ఆఖరికి చెప్పింది ఏంటంటే నన్ను లెక్క చేయదండి, అస్సలు విలువ లేదండి, అస్సలు నాకు ఈ ఇంట్లో విలువ అనేది ఘనత అనేది లేదు, అందుకే వస్తుందండి గొడవలు, ఇంక వేరే విషయాల్లో మా కుటుంబంలో ఏమి గొడవలే రావండి అట్లా అని. ఓహో, స్వర్గసీమగా ఉండవలసిన కుటుంబం నరకకోపంగా మార్చబడి మనసులు కలవక రాక్షసత్వం వీళ్ళ మధ్యలో ఎందుకు పెనవేసుకుంటుందంటే ఒకరికి చెందవలసిన ఘనత చెందట్లే. ఒక భర్తగా ఆయన ఆశించేది ఏంటి, నాకు ఈ ఇంట్లో ఘనత కావాలి అంటాడు, ఆయనకి కావలసిన ఘనత ఆయన భార్య దగ్గర సరికి దొరకట్లే, అందుకే మనస్పర్ధలు. ఆయన ఆశించేది ఒకటే, నాకు ఘనత కావాలి అట్లా అని. సరే నేను కూడా ఆయన కొంచెం మందలించాను, ఎందుకంటే ఆయన అంత స్పష్టంగా చెబుతున్నాడుగా నన్ను లెక్క చేయదు అట్లని. మరి లెక్క చేయకుండా ఉంటే ఎట్లాగా, మరి విశ్వాసి కదా పిశాసి కాదు కదా, పెద్ద బైబిల్ పట్టుకొని వస్తుంది, సాచుకుని చెప్తుంది, మరలా ఏమో ఆదివారం ముందు లైన్లోనే ఉంటుంది, సోత్రం అంటుంటుంది. మరి ఇన్ని చేస్తుండి కట్టుకున్న భర్తని గౌరవించకుండా ఉంటే ఎట్లాగని నేను ఆమెను కొంచెం మందలించానే, మా పిచ్చిదనం ఉన్నట్టున్నావు నువ్వు, మరి భర్తను గణపరచక గౌరవించక ఏం చేస్తావు అట్లా అంటే. ఒక మాట చెప్పనా, మన వాళ్ళకి రెడీగా ఉంటాయిగా వాటర్ ట్యాంకులు, ఏం నవ్వుకుంటున్నారు, ఫైర్ ఇంజిన్కి మనం కాలు కొట్టినట్టే, ఫైర్ ఇంజిన్ వచ్చినట్టే కాలు కొట్టామంటే వచ్చేస్తుంది కదా, ఏ కొంప దగ్గర పడుతుందో అని కాసుకుని ఉంటారు కదా వాళ్ళు కూడా. ఇంకంతే వాటర్ ట్యాంకులు రెడీగా ఉంటాయి కదా. ఆమె బోర్ నేడుపుకెత్తుకుంది, ఏంటన్నా మీరు కూడా అట్లా మాట్లాడతారు ఏంటన్నా, మరి ఆయన గణపరచక గౌరవించక ఎద్దుకుంటానన్నా నేను. మరి ఆయన చెప్తున్నాడు కదమ్మా నీ ముందు అంటే ఆమె స్టార్ట్ చేసింది, ఎట్లా ఘనత వస్తుందన్నా, ఎట్లా విలువిస్తారన్నా, ఎవరు గణపరుస్తారన్నా. సాయంకాలం 5 అయితే వచ్చేటప్పుడు ఫుల్గా తాగేసి వస్తాడు, తాగేసి వచ్చినప్పుడు ఏమైనా ఇంట్లో గుట్టుగా పడుకుంటాడంటే పడుకోడు, అదిగో అరుగు మీద కూర్చుంటాడు, వచ్చే పోయే వాళ్ళందరూ బండబూతులు తిడుతుంటాడు. ఇక వచ్చే పోయే వాళ్ళంతా మమ్మల్ని బట్టి ఏమనలేక లోపలికి వచ్చి ఏమమ్మా వాడిని లోపలికి తీసుకొచ్చుకో, లేకపోతే నీ ముఖం చూసి వదిలి పెడుతున్నాం కానీ లేకపోతే చింతకాయ పత్రం చేసేవాడివి ఏంటో మాట్లాడే అట్లా అంటే. నేను పిల్లలు వెళ్ళి బతిమాలుకొని
కాళ్ళ ఏళ్ళబడి లోపలికి తీసుకొని వచ్చి కూర్చోబెట్టామనుకో, ఎదిగిన పిల్లలు ఇంట్లో ఉన్నారే, ఎదిగిన పిల్లలు ఉన్నప్పుడు ఎలా మాట్లాడని వివేకం కూడా లేదన్న ఈయనకి. ఆ పిల్లలకి గౌరవం ఇచ్చి ఘనత ఇచ్చి ఆ పిల్లల్ని విలువగా మాట్లాడతాడంటే అది లేదన్నా. నోటుకొచ్చిన బండ బూతులు తిడతాడన్నా. మరి ఆ పిల్లలు ఆయనకి ఎలా గౌరవిస్తారు? ఆ పిల్లలు ఆయన్ని తండ్రి అని ఎలాగా దగ్గరికి వెళ్తారు? ఆయనకి ఇంట్లో ఘనత లేదంటే ఎక్కడి నుంచి వస్తుందన్నా అని ఆమె స్టార్ట్ చేస్తే దెబ్బకి మనోడికి ఫీజులు ఎగిరిపోయినాయి. ఇప్పుడు ఆ సంగతి నేను మీతో ఎందుకు చెప్తున్నానంటే, మన వ్యవస్థలో కూడా ఈరోజు మనం ఏం ఆశిస్తున్నాము? ఘనంగా ఉండాలి, ఘనతాస్పదంగా బ్రతకాలి, కీర్తి ప్రతిష్టతలు ప్రబలిపోవాలి, మంచి పేరు సమాజంలో కలగాలి. అంచేత రాత్రింబావులో లైట్లు వేసుకొని ఓటీలు నైటీలు చేసి ఇక కోళ్ల ఫారంలో కోళ్ళు కదా తిన్నట్టు దీన్ని పుస్తకాల కట్ట ముందేసుకొని ఎంటెక్ హైటెక్ చదివి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అయిపోతే మన పేరు ప్రఖ్యాతగాంచిపోద్ది, పేపర్లో మన పేర్లు పడిపోతాయి అని ఆశిస్తుంటాం. కానీ వీటన్నిటికీ విరుద్ధంగా వాక్యం ఏమంటుందంటే, ఇవన్నీ పక్కన పెట్టండి రా బాబు, మీకు కీర్తి ఘనత మంచి పేరు ప్రఖ్యాతులు కావాలంటే మీరు ఆయనకి ప్రతిష్ఠితమైన జనముగా మారాలి. గట్టిగా చప్పట్లు కొట్టకపోయారా? హల్లెలూయా. అంటే ఈ మొదటి రాత్రి సభలో మనం నేర్చుకోవలసింది ఏంటంటే, నాకు కావలసిన ఆశీర్వాదం ఎక్కడుంది, నాకు కావలసిన దీవెన ఎక్కడ ఉంది, నాకు కావలసిన కీర్తి ఘనత మంచి పేరు ఎక్కడ దొరుకుతుంది అనే వివేకం కనుక రాత్రి మనకు కలిగితే చిన్నగా మనం ఎక్కడికి వెళుతామంటే మనలను మనం ఆయనకి ప్రతిష్ఠించుకునే వేదిక ఎక్కగలుగుతామండి. ఎవరో మనల్ని ప్రతిష్ఠించడం కాదు, ఎవరో బలవంతాన మనల్ని మెప్పించడం ఒప్పించడం కాదండి. ఈ రాత్రి మనమే ఒక చింతన మనలో కలుగుతుంది. మన అవివేకం ఏంటో, మన అంధకారపు క్రియలేంటో మనకు తెలుస్తుంది. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి సాష్టాంగ పడిపోతాము, మనలను మనం ఆయనకి అప్పగించుకోగలుగుతాము. ఆ కీర్తికి మనం ఆశించే ఘనతకి మనం పొందుకోవాలని ఆరాటపడే ఆ ఉన్నతమైన ఆశీర్వాదానికి మనం యోగ్యులుగా మార్చబడగలుగుతామండి. ఈరోజున ఆ కీలకమైన విషయం తెలియక, ఆ సంగతి తెలియక, అర్థమవుతుందండి, ఏదో మనం చేస్తున్నాం, ఏదో సాధించాలనుకుంటాం, ఏదో మనం మూటగట్టి ఏదో 4 తరాలకు మిగలపెట్టాలని రాత్రింబవళ్ళు రెక్కల ముక్కలు చేసి రక్తం ఆవిరి చేస్తుంటాం. కానీ ఆయుశేషం తరిగిపోతుంది, ఆశించినది అందుకోలేక అలసి సొలసి సొక్కి సొమ్మసిల్లిపోయి నిండు నూరేళ్ల జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నామండి. మీరు పరిశుద్ధ గ్రంథంలో మీకు అందరికి బాగా తెలిసిన ఓ చరిత్ర చెప్తాను వినండి. బబులోనులో దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఉన్నారండి. మీ అందరికీ తెలుసా తెలీదా? నాకు సమాధానం చెప్పాలి. నేను మాట్లాడుతుంటే మీరు నాతో మాట్లాడకపోతే ఏమని అర్థం? మీకు తెలుసా తెలీదా? తెలుసు. ఎలా తెలుసు? మీ ఇంటి వెనకలోళ్ళ, మీ ముందింటోళ్ళ? బైబిల్లో ఉంది కనుక మనందరికీ తెలుసు. ఈ యవనస్తులైన వాళ్ళు ఒక దూరదేశానికి వెళ్ళారండి. దూరదేశం, వాళ్ళ స్వదేశం కాదు, దూరదేశం. అది కూడా ఎలాగెళ్ళారు? బానిసలుగా పట్టబడి వాళ్ళ స్వజనులు ఎవ్వరూ లేని ఒక దూరదేశానికి వాళ్ళు బబులోనికి వెళ్ళిపోయారు. మనందరికీ తెలిసిన చరిత్రేనైనా ఇందులో ఈ రాత్రి మనం తెలుసుకోవలసిన ఒక చిన్న సుగుణాన్ని నేను మీ ముందు పెడతాను వినండి. వాళ్ళు ఆ దేశానికి వెళ్ళారే కానీ ఆ దేశంలో వాళ్ళ సాంప్రదాయాలు కానీ, వాళ్ళ పద్ధతులు కానీ, వారి కార్యకలాపాలు కానీ వింటున్నారండి. ఏది? ఆ దేశ నివాసుల మధ్య ఉన్న సాంప్రదాయాలు కానీ, వాళ్ళ మధ్యలో ఉండే ఆ కార్యకలాపాలు కానీ, ఆ దేశంలో వీళ్ళకి కలిగిన అవకాశాలు కానీ ఏ మాత్రం మచ్చుకైనా వీళ్ళు దగ్గరికి రానిచ్చిన వాళ్ళు కాదండి. మీరు తర్వాత చరిత్రలో మీరు చదువుతారు కదా, ఈ యవనస్తులైన వాళ్ళు బానిసలుగా వెళ్ళి కట్టబడి పట్టబడి మెడ వంచబడి భారాన్ని మోయగలిగిన
తృణీకరింపబడిన వ్యక్తులుగా ఆ దేశంలో అడుగుపెట్టి ఒకనాడు వీళ్ళు ఎలాగా మార్చబడ్డారు అని అంటే ఆ దేశాన్ని, ఆ దేశపు ప్రజలని పాలించగలిగిన శక్తి కలిగినటువంటి కీర్తి ప్రతిష్టతలు కలిగిన ఘనతాస్పదమైన స్థానానికి వీళ్ళు ఎక్కి వెళ్ళారండి. మీరు ఆలోచించరు, కొంచెం థింక్ చేయండి. ఆ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఆ హై పొజిషన్కి, ఉన్నత స్థలముల మీదకి, అంటే ఆ దేశంలో వాళ్ళ ఆజ్ఞ లేనిదే ఏది జరగదు అన్నట్టుగా ఆ దేశంలో ఆ ప్రజల్ని, అంటే ఆ స్వదేశంలో ఉన్న ప్రజల్ని వీళ్ళు అజమాయిషి చేయగలిగిన ఆ ఉన్నత క్యాడర్, ఆ ఉన్నత స్థితికి ఎలా ఎక్కారిళ్ళు? వాళ్ళ చదువులు ఎక్కించాయా? వాళ్ళ కులగోత్రాలు ఎక్కించాయా? లేకపోతే వాళ్ళలో ఉన్న టాలెంట్ ఎక్కించిందా? లేకపోతే మనం అనుకుంటుంటాం కదండి, సమావేశాలు, లేకపోతే కమిటీ మీటింగులు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి గ్రూపిజం, ఇలాంటివి వాళ్ళకి ఏమైనా తోడ్పడ్డాయా అని గనక మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే ఇవి ఏవి కూడా మచ్చుకని కనిపించవండి. ఆశ్చర్యాన్ని కలిగించే ఒక సందేశం ఏంటంటే, వాళ్ళకి కలిగిన అవకాశాలని వాళ్ళు విశ్లేషించి ఆ దేశంలో ఉన్న సాంప్రదాయాలు కానీ, ఆ రాజు దగ్గర నుంచి వాళ్ళకు వచ్చిన అవకాశాలు కానీ, ఇది మనకు ఆశీర్వాదం అని అందిపుచ్చుకోకుండా ఆ ప్రజల మధ్య ప్రతిష్ఠించబడిన ప్రజలుగా వాళ్ళు బ్రతకడం నేర్చుకున్నారండి. స్తోత్రం కలుగుగాక. ఎలాగ బ్రతకడం నేర్చుకున్నారండి? మేము ప్రతిష్ఠింపబడిన వారం, ఈ ఆహారం మాకు అవసరం లేదు, మేము ఇలాగ తిని, ఇలాగ తాగి, ఇలాగ సుఖించి, ఇలాగ లోకాన్ని జుర్రుకునే ప్రజలం కాదు. మేము మా శరీరములను, మేము మా ఆత్మ ప్రాణ శరీరములను మేము పనార్పణముగా ప్రభు పాదాల పెట్టి ఉన్నాం, ప్రభు పాదాల దగ్గర పెట్టి ఉన్నాం. మేము ప్రతిష్ఠింపబడిన వారం, మేము ఏర్పరచబడిన వారం, మేము ప్రత్యేకించబడిన వారం, మీ సాంప్రదాయాలలో మేము కలిసేవారం కాదు అని నిక్కచ్చిగా ఆ ప్రతిష్ఠితమైన ఆ జీవితాన్ని కాచుకున్నారండి. మీకు మాట చెప్పనా? 10 దినముల తర్వాత వాళ్ళ ముఖాలు చూస్తేనంట ఎలా ఉన్నాయంటండి? సోలిపోయి, వాడిపోయి, ఊడిపోయి, దిగాలుగా అర కేజీ ఆముదం తాగినడు ముఖం ఉన్నట్టుగా అలా ఉన్నారంటే కాదండి. నాకు ఆశ్చర్యాన్ని కలిగించిన మాట ఏంటంటే, వాళ్ళ ముఖాలు కళగా ఉన్నాయంట. వాళ్ళను చూసిన వాళ్ళు ఆశ్చర్యపడిపోతున్నారట. వాళ్ళను చూసిన వాళ్ళు నివ్వెరపోతున్నారట. ఈ సౌందర్యం, ఈ సొగసు వాళ్ళకి ఎలా కలిగింది అని అంటే వాళ్ళ ప్రతిష్టత, తమ్మును తాము దేవునికి, తాను ఆరాధించే దేవునికి ఒక అర్పణ, ఒక ప్రతిష్ఠితమైన జనముగా ఆ ప్రతిష్ఠితని, తమను తాము ప్రతిష్ఠించుకున్న ఆ అనుభవాన్ని వాళ్ళు కాచుకుంటూ వచ్చారు. ఆ కాచుకొనిన ప్రజలకి కీర్తి, ఘనత, మంచి, అందరు చెప్పండి, మంచి పేరు. వాళ్ళు దూరదేశంలో ఉన్నారు కదండి. వాళ్ళు ఆ దేశంలో ఏం చేస్తున్నారో, ఎక్కడ తిరుగుతున్నారో, ఏమి కార్యకలాపాలలో ఉన్నారో ఎవరు చూస్తారేంటి? అయినా అది రాజుగారి దగ్గర నుంచి వచ్చిన ఓ చక్కటి అవకాశం. మనం గనక అయితేనా దానికి ఆశీర్వాదం అని బోర్డు తగిలించి కొల్లగొట్టుకొని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకునే వాళ్ళమే. కొల్లగొట్టి మరి ఇంటికి తీసుకొచ్చి నింపుకునే వాళ్ళమే. నా దేవుడు నాకు కష్టకాలం తొలగించాడు, కన్నీళ్ళు తొలగించాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, నా పంట పండింది, నా కడుపు నిండింది అని దానికి ఒక కవిత రాసుకొని ఆదివారం సాక్షుకుని చెప్పేవాళ్ళమే. నేనైతే భయంకరంగా నేను వేధింపబడ్డాను, ఇప్పుడు నా దేవుడు నాకు కష్టకాలం తొలగించాడండి, ఇక కడుపు నిండా తిండి, నోటి నిండా నవ్వు, కట్టి నిండా నిద్ర, ఇంటి నిండా జనం, నా పొంగిపోతుందండి అని ఆదివారం సాక్షిని చెప్పి ముద్రించుకునేవాళ్ళం మనమైతే. మరి అంతే కదా. అసలు ఇంకొక మాట చెబుతాను నేనండి, మనకు ఇలాంటి అవకాశాలు దొరికితే ఎట్లా ఎగబడతాం ఒక మాట చెబుతాను. మీకు రాజీవ్ గాంధీని చంపేసిన ఆ సమయం తెలుసా మీకు? రాజీవ్ గాంధీని చంపేశారు కదా అప్పుడు ఆ చెన్నై దగ్గర. అప్పుడు మా ఊర్లో ఏం చేశారంటే, ఈ కుర్రాళ్ళు వస్తుంటారు కదా, యవనస్తులు ఉంటారు కదా,
ఇక ఆ రాజు గారిని చెప్పేశారని వినగానే ఉద్రేకాలకు పాల్పడిపోయి ఏం చేశారు, పెద్ద పెద్ద కర్రలు తీసుకొని బజార్ మీద పడ్డారండి. బజార్ మీద పడి ఏం చేశారంటే ఎవరన్నా షాప్ ఓపెన్ చేస్తుంటే క్లోజ్ చేయరా, క్లోజ్ ఏంటి ఇంకా షాప్ తీసుకున్నాడే, క్లోజ్ అనని పెద్ద పెద్ద కర్రలు తీసుకెళ్ళి దాడి చేసి ఆ షాపులో ఏముంటే అవి పగలగొట్టి బయటపడేసేస్తున్నారండి. లోకపు సొత్తు మీద లేకపోతే ఇదిగో ఈ అవకాశాలు మనం ఎలాగా వాటిని ఇది చేసుకుంటాం చెప్తాను వినండి. ఇక ఒక్కొక్క షాపు పగలగొట్టడం, ఏముంటే ఫ్రిడ్జులుంటే, ఏసీలుంటే, కుక్కర్లుంటే, మొక్కలుంటే, ఏముంటుంది బయట ఇసురు కొట్టేస్తుంటే ఆ సంగతి మా ఊర్లో ఒక ఆయన తెలిసింది. ఆయన ఎలాంటి వాడంటే తేపకు అంత తింటాడు, తీరిగ్గా రచ్చబండ దగ్గర కూర్చొని ఉంటాడు. ఎంత నీరసవాడు అంటే అంత నీరసవాడు. పనికి వెళ్ళడు, కాలు కదపడు, పొల్లెత్తి పెట్టడు. కాకపోతే యాలకి వెళ్తాడు, 4 పల్లెలు నాయి కాదు లేపేసి వస్తాడు అంతే. పని బాట చేయడు, తిన్నదాకా బాగుంటాడు, తిన్న తర్వాత నీరసం అంటాడు రచ్చబండ దగ్గరకు రావడానికి. మాటకారి. ఆయనకి తెలిసింది ఈ సంగతి. ఏమని, అరే షాపులు పగలు కొట్టేస్తున్నారంట, లూటీ చేస్తున్నారంట, ఎవరికి దొరికిందో తీసుకెళ్ళిపోతున్నారంట, మనం కూడా వెళ్దామని ఏం చేశాడు, మా పక్కింటి వాళ్ళ దగ్గర ఒక సైకిల్, వాడికి సైకిల్ కూడా లేదు, సైకిల్ తీసుకొని ఒక గోని సంచి దానికి పెట్టుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడికి, ఆ లూటీ చేసే వాటిని పోటీపడి కొట్టుకొచ్చుకోవడానికి, తీసుకొచ్చుకోవడానికి. నేను అంటాను, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించడానికి అంత కష్టపడి ఉంటే ఎంత బాగుండే మాట. అబ్బే దానికి పోడండి. కష్టార్జితాన్ని తెచ్చుకోవడానికి, కష్టార్జితాన్ని దేవుడి సన్నిధిలో అప్పగించి ఆశీర్వాదకరమైన బ్రతుకు బ్రతకడానికి దాని మీద ఇష్టం లేదండి. ఇది తేరకొస్తుంది కదా, వెళ్ళిపోయాడు. నేను చెప్తాను నేనండి, ఒక 5 కిలోమీటర్లు ఉంటుందేమో మా ఊరికి టౌన్కి. వెళ్ళిపోయాడు, సైకిల్కి గోని సంచి పెట్టుకుని, పెద్ద సంచి పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఈయన గారు వెళ్ళేసరికి ఒక చెప్పుల షాప్ పగలు కొడుతున్నారండి. చెప్పుల షాప్ లూటీ చేస్తున్నారు. ఇక కర్రలతో కొట్టేసి అక్కడ లోపల ఏముంటే విసిరేస్తున్నారు రోడ్డు మీదకి. ఈయన నీళ్ళు చూశాడు, ఊరకొచ్చింది ఏదైతే ఉంది, చెప్పులు అయితే ఏంటి, క్లిప్పులు అయితే ఏంటి, ఊరకొచ్చేదే కదా అని ఇక ఏం చేశాడు తెలుసండి, వాళ్ళు పగలు కొట్టి బయట ఇసిరేస్తుంటే ఈయన ఆల్రౌండర్ కపిల్ దేవ్ అయిపోయాడు. వాళ్ళు ఇసిరేయడు, క్యాచ్ పట్టుకుని గోన్ సంచులు వేసుకోడు, అంత డై క్యాచ్లే పట్టుకోవడం, లోపల వేసుకోడు, ఒక్కటి విడిచిపెట్టలే. ఇంతెత్తు బస్తా గోన్ సంచి కుక్కేసాడు, నొక్కేశాడు, మూతి కట్టేశాడు, సైకిల్ పెట్టేశాడు. 5 కిలోమీటర్లు 2 నిమిషాల్లో వచ్చేసాడు. ఎక్కడ లేని ఓపికంత ఇప్పుడు వస్తుంది అయ్యగారికి. అదే పని చేయమని చెప్పండి, కష్టపడమని చెప్పండి, ఎక్కడ లేని నీరసం నడినెత్తి మొదలుకి నరికాల దాకా నిండిపోద్ది. మీకు ఒక ఆశ్చర్యమైన సంగతి చెప్తాను చూడండి. ఇక ఆ సైకిల్ మీద బస్తా పెట్టేసుకున్నాడు. 5 కిలోమీటర్లు 2 నిమిషాల్లో తొక్కుకొని ఇంటికి వచ్చేసాడు. ఇంట్లోకి వచ్చి మంచం కింద నొక్కేసి మంచం కింద పెట్టేశాడు దాన్ని. ఇక మంచినీళ్ళు తాగాడు, చెమటార్చుకున్నాడు, దమ్మార్చుకున్నాడు, మంచం మీద కూర్చొని ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు ఏం చేద్దాం ఈ చెప్పులన్నిటిని? ఏం చేసేదేంటి, మన ఊర్లోని చెప్పుల షాప్ పెడదాం. ఏది, ఆడు సొమ్ముతో ఈడు షాప్ పెడతాడంట. ఆడు కష్టపడ్డవాడు, నష్టపడ్డవాడు పోయాడు. ఈయన తెచ్చుకున్న దాంతో ఇప్పుడు మా ఊర్లో చెప్పుల షాప్ పెడతాడంట. ఇక కూర్చొని ఏ సెంటర్లో పెడదాం, ఎలా చేద్దాం కలలుగా అంటున్నాడు. ఒక అర్ధగంట 30 గంటకి మరలా ఉబలాట, ఆశ. అసలు మనం తెచ్చుకుంది ఎట్లా ఉన్నాయో ఏంటో చూద్దాం అని ఒక 30 గంట తర్వాత మంచం కింద ఉన్న గోను సంచి బయటికి లాగి మొత్తం కుమ్మరించి చూస్తే బస్తా నిండా ఉన్న చెప్పులన్నీ ఒక కాలు చెప్పులే. ఎందుకంటే వాళ్ళు ఆ ర్యాకులో ఉన్నాయి కదా, ఇసురు కొట్టింది. ఆ షోకేసులో ఉంటాయి కదా, ఆ షోకేసులోనే పగలు కొట్టి మోడల్ కొరకు పెట్టిన నోటిని ఇసురు కొడితే మనోడు ఆల్రౌండ్ కపిల్ దేవ్ అయిపోయా. మొత్తం బస్తా నిండా తెచ్చుకున్నాయి, అన్నీ ఒక కాలువే. ఇప్పుడు ఇంకో కాలు సంగతి ఏంటి? అయినా ఒక్క కాలు ఉన్నోడు ఇన్ని చెప్పులు అడుగుంటాడు. మీకు ఇంకా ఒక వాడు చెప్పనా ఆపనా?
చెప్పనా ఆపనా? వాడు తెచ్చుకున్న సంగతి మా ఊర్లో ఎవడికి తెలియదు, కానీ వాడు ఏడ్చిన ఏడుపుకు మా ఊరు మొత్తం తెలిసింది. నేను ఇప్పుడు ఈ సంగతి ఎందుకు చెప్పానంటే, మరి ఇట్లాంటివి మనం అవకాశాలు వదులుకోమే. మరి షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు వచ్చిన అవకాశం ఎలాంటిది? ఇప్పుడు చెప్పండి, మీరు ఆలోచించండి. అరే, అల్పమైన దాని కొరకు ఇన్ని ఆరాటాలు, ఇంత ఆరాటపడతామే, ఇంతగా మనం ప్రయత్నం చేసి పరుగులు తీస్తామే, మరి దూరదేశంలో వాళ్ళకు వచ్చిన అవకాశాలు ఎలాంటివి? ఆలోచించండి. వాళ్ళకై వాళ్ళు ప్రతిష్ఠించుకున్న, వాళ్ళకై వాళ్ళు దేవునికి ప్రతిష్ఠించబడిన ప్రజలుగా ఆ అన్యుల దేశంలో నిలిచారు గనుకయే అన్యుల దేశములను ఏలగలిగిన శక్తి కలిగిన వ్యక్తులుగా మార్చబడ్డారండి. ఈ రాత్రి నా ప్రియ సహోదరులారా, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు మాత్రమే కాదు, ఎస్తేరు చూడండి, ఎస్తేరుని చూడండి. ఆమె రాజుకోటకు తీసుకుని వెళ్ళారండి. కొన్ని ఉదాహరణలు చెప్తాను వినండి. రాజుకోటకు తీసుకుని వెళ్ళారు. రాజుకోటకు తీసుకుని వెళ్తే పాపం అభాగ్యురాలు అమాయకంగా అడుగులు వేస్తూ వెళ్ళింది. ఆ రాజుకోటలో పరిస్థితులు ఏవి కూడా ఆమెకు తెలిసినవి కావు. వింటున్నారా నేను చెప్పింది? ఆమె ఏనాడు కూడా రాజుకోటలో, ఆ రాజరికంలో, లేకపోతే ఆ రాజకోటలో ఉన్న వాతావరణం ఏనాడు కూడా ఆమెకి పరిచయమైంది కాదు. కొత్తగా ఆ రోజే బిక్కుమంట గుండె గుప్పిట్లో పెట్టుకొని దేవుని మీద ఆధారపడుతూ దేవునిని నమ్ముకుని వారిని ఏనాటికైనా ఆయన హెచ్చిస్తాడు, చేయుడిచే దేవుడు కాదన్న విశ్వాసాన్ని గుండెల్లో నింపుకొని అమాయకంగా అభాగ్యురాలు అదిగో ఆ రాజుకోటలోకి వెళ్ళింది. అక్కడికి వెళితే మీకు చక్కటి మాట చెప్తాను వినండి. ఆ రాజుకోటలో అడుగు పెట్టగానే ఎండిన చెట్టుకి నీటి తడి తగిలితే ఎలాగ చిగురాకు మొలుస్తుందో అలాగ ఉద్భవించి ఉండవచ్చు, అలా గుండెల్లో ఆశలు చిగురించి ఉండవచ్చు. ప్రతి మనిషికి ఉన్న అలవాటే కదండి. ఇప్పుడు లేనప్పుడు ఏ ఆశలు ఉండవు, కానీ అవకాశం ఉన్న తర్వాత ఆశలు లేకుండా ఉంటాయా? మీరు చెప్పండి. ఇప్పుడు చేతులు చిల్లు గవ్వలేకపోతే మౌనంగా ఉంటాం, కానీ ₹1 కోటి చేతిలో ఉన్న తర్వాత ఏం కొనకుండా ₹1 కోటి కళతో చూసుకుంటూ ఉండమంటే ఉండగలుగుతామా? మీరు ఆలోచించండి. అందని ఆశీర్వాదాలని ఒకవేళ అందుకోలేక మౌనంగా ఉండమంటే ఉంటాం, కానీ అరచేతికి ఆశీర్వాదం వచ్చిన తర్వాత దానిని అలాగే చూసుకుంటూ కడుపు కట్టుకొని, నోరు కుట్టుకొని, కడుపు పట్టుకొని, బైబిల్ పట్టుకొని బ్రతకరా బాబు అంటే ఎలా కుదురుతుంది? ఆశలు చిగురిస్తాయి. అవకాశాలు వాడుకోవాలన్న ఆశలు మనసును వేధిస్తాయి. మనిషి జారిపోయేది ఎప్పుడో తెలుసండి? స్థితి మారినప్పుడే. నేను చెప్పేది మీరు వింటున్నారా? కొంచెం స్థితి మారితేనే అక్కడే ప్రమాదం ఉండేది. అందుకే పరిశుద్ధ పౌలు అన్నాడు, మనం ఏ స్థితిలో ఉంటామో ఆ స్థితిలో సంతృప్తి కలిగి బ్రతకడం మంచిది బాబు అని చెప్పాడు. ఎందుకంటే మన స్థితి మారినప్పుడే మనం జారిపోయే ప్రమాదం మనకుందని గుర్తించాలి మనం. అందుకే భక్తుడు ప్రార్థన చేశాడు, ఐశ్వర్యమునైనను పేదరికమునైనా నేను కోరుకోవట్లేదు నాయన, తగినంత ఆహారం నాకు పెట్టి పోషించనైనా సరిపోతుంది. ఏమయ్యా ఇంత విరక్తి చెందావు అనంటే ఆ ప్రమాదం ఏంటో అతనికి తెలుసు. వింటున్నారండి? మరి అభాగ్యురాలు ఆ రాజకోటలోకి వెళ్ళింది. అక్కడ సకలము ఉన్నాయంట. సకలం అంటే తినడానికి, తిరగడానికి, కట్టడానికి, ఉండడానికి, ఊరేగడానికి, రాసుకోవడానికి, పూసుకోవడానికి, వేసుకోవడానికి. మీకు తెలుసుగా, ఇక నేను చెప్పాలన్నా మీరు వినాలన్నా? మనకు అవకాశం ఉండాలే కానీ ఏమండి, ఏమనుకోనంటే మాట్లాడుతున్నా మరి కొంచెం విశాలంగా మీతో. మనకు అవకాశం ఉండాలే కానీ ఏమని విడిచిపెడతామండి? విడిచిపెడతామా? సండే స్కూల్ పిల్లలకి పిల్లలకి పాటలు నేర్పిస్తున్నారండి. మాకు ఉండవల్లి ప్రార్థనా మందిరంలో సండే స్కూల్ పిల్లలకి పైన పాటలు నేర్పిస్తున్నారు. నేను నా గది ముందు కూర్చొని ఉన్నా. సాయంకాలం 4:30-5 గంటలకి సండే స్కూల్ పిల్లలంతా వెళ్ళి మిద్దు పైకి వెళ్ళి పాటలు నేర్చుకుంటున్నారు. సంసోన్ అంటే ఎవడు రా భలే భలే వీరుడు అంటూ వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే స్లాబ్ దబా 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 అంటుంది. ఇక నేను గదిలో ఉండలేక
బయటకు వచ్చి కూర్చొని ఉన్నాను. ఒక సండే స్కూల్ పిల్ల బైబిల్ సంకలో పెట్టుకొని ఆలస్యంగా అడావుడిగా వస్తుంది. ఆ పిల్లని చూసి నేను హవాక్కయ్యానండి. ఎందుకంటే ఆ పిల్ల చూస్తే మొదలే నల్లగా కర్రిది, పొట్టిది. దానికి తగ్గట్టు ఆ పిల్ల 100-150 జడలేసి ఉంటుందండి. మీరు నమ్మండి నా మాట. 100-150 చిన్ని జడలేసి మాత్రం లాగాడు కట్టింది. అచ్చం ఎట్టుందంటే ఇప్పుడే గన్నవరంలో సౌత్ ఆఫ్రికా నుంచి ఫ్లైట్ దిగి వచ్చినట్టుంది. నిజం. ఆ పొట్టిదానికి, ఆ కర్రిదానికి ఆ 150 జడలేసి వెనకాల కట్టింది. ఇక ఆ పిల్ల నడిచొస్తుంటే నాకు ఈ చిత్రం, మా ఇట్రా రామాయ్ అంటే పేదలాడు అంకులా అని, అంకుల్ లేదు కంకులు లేదు, ఇట్రా రాడ్రా పేదలాడు అంకుల్ కోటరా అంటే పాపం ఏడు ముఖం పెట్టింది. ఎవడమ్మా నీకు జడలేసింది? బయటవా, ఇంటికి వెళ్ళి శుభ్రంగా తలదూకోరాబో అంటే ఆ పిల్ల పాపం గడగడలాడిపోయి నేను కాదు అంకులు మా అమ్మ వేసింది అంకులు బాబాగా. పాపం వెళ్ళిన తర్వాత నేను ఆలోచించా, పాపం ఆ పిల్లదేం తప్పు అండి. ఆ యాస ఎవరికి ఉంది చెప్పండి? వాళ్ళ అమ్మకుంది. కాకపోతే అట్లాగా చిన్న జడలు వేసుకుని వెనకేసి లాగి సౌత్ ఆఫ్రికాలో అట్లాగా వాళ్ళు అమ్మేసుకుంటే అంటారని మీకు అర్థమైందండి. ఈ బిడ్డకేసుకుని ముచ్చట చూసుకుంటుంది అనమాట. అంటే విశ్వాసే. బైబిల్ పట్టుకుని తిరిగి ఆమె కిసిమిసికి పండగ చేసిన ఆమె, ఈస్టర్ పండగకి ఏడు గ్లాసులు పానకం తాగినామే. ఇంకా పులుపు చావలేదనమాట, ఇంకా ఆశలు చావలేదనమాట. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, మరి రాజుకోటలోకి వెళ్ళింది, అన్ని సదుపాయాలు, అన్ని అవకాశాలు ఏమి కోరుకున్నా ఆమెకు అందుబాటులో ఉన్నాయి కదా, మరి ఎందుకు ఆశించలేదు? తనను తాను ప్రతిష్ఠించుకుని ప్రతిష్టత. రాజు సముఖానికి వెళితే రాజు ఆమెను చూసి దయ కలిగి దండం చాపేటట్టు చేసిందండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ వాక్యంలో వ్రాయబడిన మాట ఏంటంటే, ఏం ప్రతిష్ఠించుకోవాలి ఆయనకు ప్రతిష్ఠించినది ఏదైనప్పటికీ సమస్తమును కూడా అది అతి పరిశుద్ధముగా ఉంటుందట. అతి పరిశుద్ధమైన ఆ ప్రతిష్ఠింపబడినది ఏంటి అదంటే, మొదటిది నిన్ను నీవు ఆయనకు ప్రతిష్ఠించుకోవడం. ఈ రాత్రి, మొదటి రాత్రి నిన్ను నీవు ఆయనకు ప్రతిష్ఠించుకొని చూడు. ఆ ప్రతిష్ఠించుకొని నా అనుభవాలలో నీకు కలిగే దీవెన నీవు కొలవలేనిది, నీవు ఊహించనిది, నీ బ్రతుకులో కలలో కూడా నీవు తలవని ఒక గొప్ప దీవెన, గొప్ప ఘనత, కీర్తి, మంచి పేరు నా దేవుడు ఈ రాత్రి నీ నెత్తి మీద పెట్టి ఇక్కడి నుంచి నిన్ను సాగనంపుతాడు. అలాంటి కృప నా దేవుడు మీ అందరికీ అనుగ్రహించుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక రాత్రి ఏం చేయాలంటే, నీకు నీవుగా ఆయనకి ప్రతిష్ఠించుకోవాలి. నాయనా, నా జోబులోది కాదు, నా ఇంట్లోది కాదు, ఇదిగో నన్ను నేను నీకు ప్రతిష్ఠించుకుంటున్నాను. హల్లెలూయా. నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను. ఇదిగో ఈ అర్పణ నీవు అంగీకరించు నాయనా అని ఈ రోజున నీవు ఆయనకి ప్రతిష్ఠించుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. ఇకపోతే రెండవ అనుభవం కూడా నేను మీతో చెప్తాను. మనం ప్రతిష్ఠించవలసిన రెండవ అనుభవం ఏంటి అని అంటే, చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీ అందరికి బాగా తెలిసిన మాట ఒకటి, యోవేలు గ్రంథం. యోవేలు గ్రంథం మొదటి అధ్యాయం 14వ వాక్యంలో మనం చాలాసార్లు చదువుతున్న ఒక మాట మనకు కనిపిస్తుందండి. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి. వ్రత దినము ఏర్పరచుడి. వ్రత దినాన్ని ఏర్పరచుకోనండి. యెహోవాను బతిమాలుకొనుటకై. చాలండి. ఎందుకండి ఉపవాస దినము, వ్రత దినం? చాలా ఎంత క్లారిటీ, ఎంత చక్కగా ఈ వాక్యం మనకి ఒక ఉన్నతమైన స్థానాన్ని చూపిస్తుందో చూడండి. ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించాలంట. అంటే ఒక ఉపవాస దినాన్ని మనం ప్రతిష్ఠించాలంటే ప్రభుకి, నైనా
ఈ దినాన్ని నేను ప్రతిష్ఠిస్తున్నాను. దేనికి అంటే నిన్ను బతిమాలు కొనుటకు. స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పమన్నాను, కొందరిని కదా, అందరూ చెప్పండి. ఉపవాస దినాన్ని మనం ప్రతిష్ఠించుకొని వ్రత దినాన్ని ఏర్పాటు చేసుకొని ఆయనను బతిమాలు కొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చండి. చాలండి. ఇప్పుడు మనం ఇంతమంది సమకూర్చబడ్డం మంచిదే. అందరి తలలు పైకెత్తనని చూడండి. మీరంతా ఎందుకు సమకూర్చబడ్డారంటే ఈ రాత్రి సువార్త స్వస్థత సభ గనుక, దైవ సందేశం ఉంటుంది కనుక, పాటలు మాటలు ఉంటాయి కనుక, ఆరు బయట చల్లగా లైట్లు కట్టి మైకులు పెట్టి పాటలు పాడి పద్యాలు పాడి పాదిరందరూ వేదిక మీద కనబడతారు కనుక ఆసక్తితో ఆశీర్వాదకరంగా ఉంటుందని పరుగులు తీశారు. మీరంతా సమకూర్చబడ్డారు. సరే, ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, నాకు సమాధానం చెప్పండి. కడుపు కట్టుకొని నోరు గుట్టుకొని దేశం కొరకు రాష్ట్రం కొరకు నశించిపోయే ప్రజల కొరకు, లేకపోతే మీ కుటుంబ వ్యవస్థ కొరకు ఒక దినమంతా ఒక రోజంతా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి ప్రతిష్ఠించుకొని ఈ దినాన్ని ప్రభుకు ప్రతిష్ఠించి మీరు అందరూ బతిమాలు కొనుటకు రండి అని చెప్పామే అనుకోండి. అంటున్నారా? మీలో ఎంతమంది ఆసక్తి కలిగి ఎంతమంది ఇష్టపూర్వకంగా వచ్చేవాళ్ళు ఉన్నారు అనేది నేను చేతులు ఎత్తమని చెప్పలా, మీ అంతరాత్మకు తెలుసు. మీ అంతరాత్మకు తెలుసండి. ఉపవసించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి, మొరపెట్టుకోవడానికి బతిమాలు కొనుటకంట. నాకు ఆ మాట బాగా నచ్చిందండి. ఎందుకు ఉపవాస దీక్ష, ఎందుకు ఉపవాస ప్రార్థన, ఎందుకు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించాలి అని అంటే బతిమాలుకోవడానికంట. కొందరు ప్రార్థన చేసేటప్పుడు చూడండి, వాళ్ళు బతిమాలుతున్నట్లుగా, వేడుకుంటున్నట్లుగా, కోరుకుంటున్నట్లుగా, ప్రార్థిస్తున్నట్లుగా ఉండదండి. దేవునితో గొడవ వేసినట్లుగా ఉంటుందండి. నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం, మీరు వింటుంటారు. ఒక్కొక్కరు ప్రార్థన చేసే ప్రార్థన మనం వింటే దేవుడు కాబట్టి సహిస్తున్నాడు రా బాబు ఇతన్ని, కరుణామయుడు, కరుణా సంపన్నుడు, జాలి కలిగిన దేవుడు, ఎవరికి బెత్తం సూపక మెత్తగా ఆకర్షించుకునే దేవుడు కనుక సరిపోయింది. మనం గనకైతే మెడజీవాలు దోమేవాళ్ళమే. ఎందుకంటే అడిగే మాట, చెప్పే మాట, అడిగే ఆశ, కోరుకునే అభిలాష ఎలా ఉంటుందంటే మనం ఆయన సన్నిధిలో బతిమాలుకోవాలి, వేడుకోవాలి, కోరుకోవాలి అన్నట్లుగా ఉండదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సముఖంలో మనం ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించి, మీరు ఇదే యోవేలు గ్రంథంలోనే 2వ అధ్యాయం 15వ వాక్యం కూడా చదువుతారు చూడండి. 2వ అధ్యాయం 15వ వాక్యంలో, సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయండి, జనులను సమకూర్చుడి. ఓకే, సమాజ కూటం ప్రతిష్ఠించండి. పెద్దలు రావాలి, చిన్నవాళ్ళు, సన్యపానము చేయి బిడ్డలు తోడుకుని రండి. ఓకే, పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెళ్లి కుమార్తె గదిలో నుండి రావాలి. మరి విడిచిపెట్టింది ఎవరిని? అయ్యా వీళ్ళు వద్దు, వీళ్ళు అవసరం లేదన్న వాళ్ళు ఎవరండి? అంటే ఉపవాస దినము అనేది వయసుతోనూ, లేకపోతే స్త్రీ పురుష భేదంతోనూ, వీళ్ళకి వాళ్ళకి వీళ్ళకి అని మాత్రం ఎక్కడ లేదండి. వాళ్ళు చిన్నపిల్లలా, యవ్వనస్తులా, వృద్ధులా, వింటున్నారా? హలో, వింటున్నారండి? వీళ్ళు స్త్రీలా, వీళ్ళు పురుషులా, వీళ్ళు షుగర్ ఉన్నవాళ్ళ, వీళ్ళు బీపీ ఉన్నవాళ్ళ, లేకపోతే వీళ్ళు వీళ్ళ తారతమ్యం ఏమీ లేదు. ఉపవాస దినాన్ని మీరు ప్రతిష్ఠించి మీరు ఆయన సన్నిధిలో బతిమాలుకొనుటకు కుటుంబాలుగా చిన్నలు, పెద్దలు, వృద్ధులు, యవనులు మీరు కూడి రావాలి. ఆ ప్రతిష్ఠించిన దినమున మీరు ఆయన సన్నిధిలో బతిమాలుకుంటే కలిగే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి చెప్పనా? గట్టిగా చెప్పండి, చెప్పనా? మీరు చాలామంది చేతులెత్తి చెప్పండి అని చెప్పడానికి కూడా
సమ్మతించట్లేదు. ఎందుకు సమ్మతించట్లేదంటే వాళ్ళు ప్రార్థన చేయడానికి అంత సముఖం చూపించేవాళ్ళు కాదు. వాళ్ళు ప్రార్థన చేయించుకుని వెళ్ళేవాళ్ళే కానీ ప్రార్థన చేసేవాళ్ళు కాదండి. ఈరోజు మన సమాజంలో ఎక్కువ ఎలాంటి ప్రజలు చూస్తున్నామో తెలుసండి, ప్రార్థనలు చేయించుకునే వాళ్ళని చూస్తున్నామే కానీ ప్రార్థన చేసే వాళ్ళని మనం చూడలేమండి. ఏదన్నా ఒక ఆపద వచ్చింది అనుకోండి, వెంటనే వాళ్ళకి తెలిసిన నంబర్లు ఉంటాయి. కొన్ని నంబర్లు ఎక్కడికి, బెంగళూరుకి కానీ, లేకపోతే చెన్నైకి కానీ, లేకపోతే పాకిస్తాన్కి కానీ, కబ్రస్తాన్కి కానీ, అమెరికా కానీ, లండన్కి కానీ కొన్ని నంబర్లు ఉంటాయి. వాళ్ళకి ఏదైనా అవసరం రాగానే వెంటనే వాళ్ళ దృష్టి ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసండి, పలానా వాళ్ళకి ఫోన్ చేస్తే గట్టిగా చేస్తాడు అన్న ప్రార్థన. చేసే ప్రార్థనలు గట్టి ప్రార్థన, లూజు ప్రార్థనలు ఉంటాయి. మళ్ళీ వాళ్ళు అంతేనండి, వాళ్ళు అంతే. నా మనసులో ఎప్పుడు ఒక ఆలోచన తోస్తుంటుంది, చెప్తాను వినండి ఒక మాట. ఇప్పుడు రాజైన హిజ్కియా ఉన్నాడు కదా, హిజ్కియా ఎవరో గట్టిగా చెప్పండి రా బాబు. హిజ్కియా ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి దైవజనుడు వచ్చాడు కదా. వచ్చి ఏం చెప్పాడు? రాజా, నీ ఇంటిని చక్క పెట్టుకో, అయిపోయింది, మన చాప్టర్ క్లోజ్ అయిపోయింది, నీ మరణ దినాలు సమీపించాయి, నీ ఇంటిని చక్క పెట్టుకో అని చెప్పాడు. నేను మిమ్మల్ని చాలా స్వతంత్రంగా అడుగుతున్నాను, నాకు సమాధానం మీరు చెప్పాలి. ఇప్పుడు రాజైన హిజ్కియా ఆ మాట వినగానే ఆ స్థానంలో మనం ఉంటే ఏం చేసి ఉండేవాళ్ళు మీరు చెప్పండి. ఇంతమంది ఉన్నారు కనుక మీరు ఒక్కొక్కటి చెప్తారు కదా, నేను చెప్తానేనండి. దైవజనుడు వచ్చి ఆ మాట చెప్పగానే హిజ్కియా స్థానంలో మనం అనుకుంటే వెంటనే ఆ దైవజనుడి పాదాలు గట్టిగా పట్టేసుకొని అంటున్నారా, అయ్యా నీకు దండం పెడతాను, ఈ పరిస్థితుల్లో నువ్వే నన్ను గట్టెక్కించాలి, ఈ పరిస్థితుల్లో నువ్వు తప్ప నాకు ఎవరు ఆశ్రయము లేదు. దైవజనుడా, దేవుడు నీతో డైరెక్ట్గా మాట్లాడే అంత ఉన్నతమైన ఆధిక్యత కలిగిన వాడు కనుక నువ్వేం చేస్తావు నాకు తెలియదు. కొబ్బరి నూనె తెమ్మంటే కొబ్బరి నూనె తెస్తా, పెనాయిల్ తెమ్మంటే పెనాయిల్ తెస్తా, కిరోసిన్ తెమ్మంటే కిరోసిన్ తెస్తా, ఏం తెమ్మంటే తెస్తా. నా నెత్తి మీద పోసి ప్రార్థన చేసి ఈ కీడు తప్పిపోయేటట్టు ప్రార్థన చేయ్యా అని గట్టిగా ఆయన్ని వదలకుండా పట్టుకునేవాళ్ళమే, అంతే కదా. లేకపోతే ఇంకొక రెండవ ఆలోచన కూడా చెప్తా. ఈయన రాజు కదా, హిజ్కియా రాజు కదా, ఆ మాట వినగానే ఆ దైవజనుడితో, దైవజనుడా ఇలాంటి వార్తను తెస్తావని నేను అనుకోలేదు, సరే నువ్వు ఇట్లా చెప్తున్నావు కనుక ఒక పని చేయి, మన దేశంలో స్వస్థత వరం కలిగిన దైవజనులందరూ ఎక్కడెక్కడ ఉన్నారు మొత్తాన్ని పోగేసుకొని తీసుకుని వచ్చేస్తే ఒక వారం రోజులు మనము ఉపవాస ప్రార్థన పెడదాం, స్వస్థత వరం కలిగిన దైవజనులందరూ మొరపెడితే కీడు తప్పిపోద్దేమో, మరణం తప్పిపోద్దేమో, దేవుడు అద్భుతం చేస్తాడేమో. నువ్వు అర్జెంటుగా తడువు చేయొద్దు, మా వాళ్ళని పంపిస్తాను నీతో కూడా. దేశంలో ఉండే ఎవరు స్వస్థత వరం కలిగిన దైవజనులందరినీ, ఇంకా వాళ్ళని యూట్యూబ్లో ఉండే వాళ్ళని, ఫేస్బుక్లో ఉండే వాళ్ళని, ట్విట్టర్లో ఉండే వాళ్ళని, ఇంకా అక్కడ ఉండే వాళ్ళని, ఇక్కడ ఉండే వాళ్ళు మొత్తాన్ని పోగేసుకొని వచ్చేస్తే మనం ఒక 4 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టి ప్రభు ఆ దన్న అని ఉండాలి. ఎందుకంటే ఆయన రాజుగారు కదా, ఆయనకి ఏంటి కొదువా, ఏంటి కొదువు మీరు చూడండి. ఏంటండి, నువ్వు ప్రార్థన చేయనాయనా అని అడగల, లేదా దేశంలో ఉండే ప్రజలందరినీ, దేశంలో ఉండే గొప్ప గొప్ప దైవజనులందరినీ పోగేమని అది అడగల. ఎందుకు అడగలేదు? ఎందుకు అలాగా ప్రాధేయపడలేదు? చావడానికి ఆయన సిద్ధంగా ఉండడా? అది లేదు. ఈరోజు చాలామంది ఇలాంటి వాళ్ళు కనిపిస్తున్నారండి. నా కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తారు, వీళ్ళు ప్రార్థన చేస్తారు, వీళ్ళు ప్రార్థన అనేవాళ్లే కానీ నేను ఒక ఉపవాస దినమును ప్రతిష్ఠించి నేను నా ప్రభు పాదాలు పట్టుకొని ఆయన సన్నిధిలో గోజారి ఆయన నా ఎడల చూపించే ఆ కనికరాన్ని నేను పొందుకోవాలని ప్రతిష్ఠితమైనటువంటి ఆ వ్రత దినాన్ని కోరుకునే వాళ్ళు ప్రజలు కనిపించట్లేదండి. మీకు ఎందుకు? నాకు తగిలింది ఒక మహాతల్లి, నాకు తగిలిందండి ఒక మహాతల్లి. ప్రార్థన చేయించుకోవడానికి కొని వచ్చి నా దగ్గరికి ఒక తల్లి అంటుంది, అన్న మా ఇంట్లో చాలా సమస్యల్లో ఉన్నాము, అస్సలు దిక్కు దోచట్లా, పాలు పోవట్లా, ఏం అర్థం కావాలా, ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నాకు ఒక మాట చెప్పాడన్న, వారం రోజులు నువ్వు మా ఇంట్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలన్నా అనింది. వారం రోజులా? నేనంట ఆ ఇంటికి వెళ్ళి
వాళ్ళ ఇంట్లో సమస్యలు ఉన్నాయంట. వారం రోజులు నేను నా కడుపు కట్టుకొని ఆ ఇంట్లో ప్రార్థన నా కడుపు కొట్టడానికి వచ్చింది మహాతల్లి. నేను బాగా ఆలోచించా, అమ్మ నా తల్లే ఏదో గుట్టుగా కుర్రో ముర్రో అని నా సావనం చేసుకుంటుంటే ఎసురు పెట్టావా మహాతల్లి అనుకొని నేనేమన్నానంటే, రాత్రి నేను కూడా ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు కూడా అది చెప్పాడమ్మా అన్న. మురిసిపోయిందా అమ్మ, మురిసిపోయి చెప్పాడమ్మా. మీ ఇంట్లో వారం రోజులు నన్ను ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నాడమ్మా. అట్లాగే వారం రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తాను, అయితే దేవుడు నిన్ను మాత్రం 2 నెలలు ఉపవాసం ఉండమన్నాడమ్మా అన్న. ఇంకా అంతే అన్న, ఫోన్ వస్తుంది మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళింది. ఇప్పుడు దాకా రాదు కూడా. ఎందుకు వస్తుందండి? నా కడుపు కొట్టడానికి రెడీగా ఉంది, కానీ ఆ మాత్రం కడుపు కట్టుకోదంట. ఇప్పుడు నేను ఆ సంగతి చెప్తే మీరు చక్కగా నవ్వారు, కానీ మీ సంగతి ఏంటి? కొన్ని సందర్భాల్లో మేము కూడా సిగ్గుపడాల్సి వస్తుందండి. నా మట్టుకు నేను కూడా ఒక్కొక్కసారి తప్పు చేస్తున్నాం కదా అనిపిస్తుంటుందండి. ఏంటంటే మిమ్మల్ని ప్రార్థన చేసుకుని ఇవ్వకుండా, మిమ్మల్ని ప్రార్థనలో ఉండనివ్వకుండా, ఇదిగో రండి ప్రార్థన మేము చేస్తాం, మీ ప్రార్థన అవసరతల కొరకు నిరంతరం మా ఫోన్ నెంబర్ ఇదిగో ఇక్కడ ఉంది, వరుసగా పోతూ ఉంటుంది, రాసుకోండి, మీకు ఏ అక్కర వచ్చినా ఈ నంబర్కి చేయండి. ఈ అడ్వర్టైజ్మెంట్ల వల్ల ఏమవుతుందంటే మిమ్మల్ని ప్రార్థనలో ఉండనివ్వకుండా, మీరు ప్రభు పాదాలు పట్టుకొని ఇవ్వకుండా చేసేస్తున్నామేమో అనే చింతన నాకు అప్పుడప్పుడు కలుగుతుంటుందండి. ఎందుకంటే ఈరోజున సమస్య కలిగినప్పుడు, ఏదైనా అవసరం వచ్చినప్పుడు తిన్నగా ప్రభు పాదాల దగ్గరకు వెళ్ళి ఆ ప్రతిష్ఠితమైనటువంటి ఆ వ్రత దినాన్ని, ఆ ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకొని ఆయన పాపాలు పట్టుకుని గోసారి కన్నీళ్లతో ఆయన పాపాలను తడిపే ఆ ఆధ్యాత్మికమైన విలువని ఈ రోజున అంతరించిపోతున్నాయండి. మన ఆత్మీయ తండ్రి దైవజ్ఞులు లేసన్న గారు చెప్పేవాళ్ళు, ఆయన బాగుపడిన తర్వాత ఆ వయసులోనే ఆ డివైన్ జీల్ చూడండి, గదిలోకి వెళ్ళి ఒక్కడే ఒంటరిగా నీళ్ళ సీసా ఒకటి పక్కన పెట్టుకొని మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుంటూ అడుగుతున్నాడంటే, ప్రభువా నాయన నువ్వు నన్ను తప్పించావు, నన్ను రక్షించావు, బాగు చేసావు, మరి నా ఎడల నీ చిత్తం ఏంటి ప్రభువా అని ప్రభుని వేడుకుంటున్నప్పుడు అన్న చెప్పేవాళ్ళండి. వాళ్ళ అన్నగారు వచ్చారంట, అరే బాబు ఏంట్రా అంటే, నేను ఉపవాస ప్రార్థన చేసుకుంటున్నానులే బాబు, నన్ను ఏమనద్దు నాయన అన్నాడంట. సరే అన్నగారు వాళ్ళ అమ్మగారు వచ్చిందంట, ఆమె వచ్చి నాయన ఏంట్రా బాబు, రే ఏంటి స్వామి నువ్వు ఏంట్రా అంటే, నేను ఉపవాస ప్రార్థన చేసుకుంటాను ఎలా అట్లా అంటే వెళ్ళిందంట. చూడండి, ఆ ఉపవాస ప్రార్థనలో ప్రభు సన్నిధిలో కన్నీళ్లు కార్చి ఫ్యూచర్ను గురించి, భవిష్యత్తును గురించి, ఆధ్యాత్మికమైన విలువలను గురించి ప్రభు సన్నిధిలో కనిపెట్టి ఉపవసించి ప్రార్థన చేసుకొని ఆ ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకొని ప్రార్థించిన ప్రార్థన వీరుల యొక్క ఆశీర్వాదపు అడుగులు ఎలా ఉంటాయో చూడండి, ఒకసారి మీరు ఆలోచించండి. అన్న ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాడంట. ఇక మోకాళ్ళ మీద అంతసేపు ఉండలేక అలాగా చేతులు కింద పెడదామని అలాగ చేతులు కింద పెట్టగానే అన్నకి 2 పాదాలు దొరికాయి అంటండి. స్తోత్రం కలుగుగాక. మీరు చప్పట్లు కొట్టడానికి మాత్రమే పరిమితం కాదు, మీరు చేసి చూడండి, నీ కన్నిటికి సమాధానం కలుగుతుంది, నీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, నీ వ్యవస్థలో అవస్థపడుతున్న నీ బ్రతుకు విముక్తి కలుగుతుంది. ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ చూడని ఒక ఆశీర్వాదం మంచు వలె దిగుతుంది, వర్షము వలె కురుస్తుంది. ఆయన నీ ఎడల సంకల్పించిన నిత్య సంకల్పం. అలా 2 చేతులు కింద పెట్టగానే 2 పాదాలు దొరికాయట. బహుశా ఏసన్న గారి అన్నగారి వాళ్ళ అన్నగారే వచ్చాడేమోనని అన్నా అని తలెత్తాడంట. చూస్తే అన్న లేడు, పాదాలు లేవు. మరి ఇప్పుడు నేను పట్టుకున్న పాదాలు ఎవరివి? ఏసన్న గారు సవాలు చేసి చెప్పేవాడు వేదికల మీద యావత్ ప్రపంచానికి, నన్ను తీసుకుని వెళ్ళి నా రక్తాన్ని పిండి ఆ రక్తాన్ని ఒక టేపు లాగా చేసి ఆడియో సిస్టమ్కి మీరు ఇన్సెక్ట్ చేసి చూడండి. ఏ యేసుక్రీస్తు పాదాలని ఈ నా చేతులు ముట్టాయో, ఏ యేసుక్రీస్తు పాదాలని నేను స్పర్శించానో, నా రక్తములో ప్రతి పరమాణువు ఆ స్పర్శను ప్రతిధ్వనించేటట్లు మీకు వినిపిస్తుంది. సవాలు చేసి చెప్పేవాడు. ఎందుకని?
ప్రార్థనా వీరుని యొక్క స్పర్శది, ప్రార్థనా వీరుని యొక్క సాక్ష్యమది, ప్రార్థనా వీరుని యొక్క విజయమది. ప్రార్థించువాని కన్నీళ్లు, ప్రార్థించువాని ఆక్రందన, ప్రార్థించువాని మనస్సు ఆయన ఎన్నటికీ కూడా త్రోసివేసేవాడు కాదు, దాటిపోయేవాడు కాదు. నిలిచి ఉత్తరమిచ్చి చెయ్యి పట్టి పైకి లేవనెత్తడానికి సిద్ధముగా ఉన్న దేవుడు ఒకే ఒక్కడు, ఆయన పేరే నజరేయుడైన యేసు. ఈ రాత్రి నా ప్రియ సహోదరులారా, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి. అరే బాబు, మనం కాదు, చరిత్రలోకి వెళితే రాజులండి, రాజులు. యెహోషాపాతు రాజు ఉన్నాడు కదా, చూడండి ఆ మాటని. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 1వ వాక్యం దగ్గర నుంచి చదువుతారు, ఒకసారి చూడండి, వినండి జాగ్రత్తగాను. ఇది అయిన తరువాత మోయాబీలు, ఓకే, అమ్మోనీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకు వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, అది చాలక సముద్రపు మరలా అంతలో కొంతమంది వచ్చి, ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకు వచ్చుచున్నది, నలుదిక్కుల మేఘం వలె కమ్మేశారంటండి. హలో, చిత్తగించుము అన్నాను. ఉండను, వింటున్నారండి? ఏదో ఒక శ్రమ అయితే, ఒక కష్టమైతే, ఒక నష్టం అయితే, ఒక వ్యాధి అయితే, ఒక బాధ అయితే, ఏం చేద్దాం, చూసి చూడట్టు దాటుకెళ్ళిపోదాం, అదే పోద్దులే, కాలం తీరుతుందిలే అనుకోవచ్చండి. తలల పైకెత్తనని చూడండి ప్రియులారా. యెహోషాపాతుకి ఇప్పుడు కలిగిన కష్ట పరిస్థితులు ఎలాంటివో తెలుసా? నలుదిక్కుల మేఘంలాగా కమ్మేశాయి. దారితెన్నులు తెలియని పరిస్థితుల్లో, అయోమయంలో అల్లాడిపోతూ, తల్లడిల్లిపోతూ, గుండె గుప్పిట్లో పెట్టుకొని గడగలాడిపోతున్నాడు. అంత పెద్ద రాజు. మీరు 3వ వాక్యంకి వచ్చేయండి. అందుకు యెహోషాపాతు భయపడి, చాలన్నా, ఏంటంట ఇప్పుడు యెహోషాపాతుకి ఏమొచ్చింది? అందరు నోళ్ళు తెరిచి చెప్పండి, ఏమొచ్చింది? అయ్య బాబా, నోళ్ళు తెరిచి అందరు చెప్పండి, ఏమొచ్చింది? ఎవరికి? సామాన్య మానవుడు కాదు స్వామి. ఏదో రెక్కాడితే డొక్కాడుతుంది అన్నట్లుగా ఆనాటికి వెళ్ళి కష్టార్జితం తినే ఒక సామాన్యమైన మానవునికి కాదు, దేశాన్ని పరిపాలించే అధినేతకే భయం. ప్రియులారా, ప్రభుత్వాలు ఎన్నైనా మారచ్చు, కానీ ఈ ప్రభుత్వం మారదండి. ఏ ప్రభుత్వం? భయం అనే ప్రభుత్వం. మనిషిని పిప్పిచ్చేసేస్తుంది, మనిషిని కృంగతీసేస్తుంది. మీరు ఆ ఎక్స్పీరియన్స్ని మీరు టేస్ట్ చేశారు లేదో నాకు తెలియదు, కానీ ఆ ఎక్స్పీరియన్స్, ఆ అనుభవం మీకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆ భయం మనిషిని ఎంత కృంగతీస్తుందంటే, ఆ శరీరంలో ఉన్న ప్రతి పరమాణువు, శరీరంలో ఉన్న ప్రతి అణువు అలా శక్తిహీనత అయిపోద్ది, బలహీనమైపోద్ది. లెగాలన్నా లెగలేని, నిలవాలన్నా నిలవలేని, నడవాలన్నా నడవలేని, ఉండాలన్నా కూడా ఓపిక లేని దుస్థితికి భయం తీసుకుని వచ్చేస్తుందండి. భయము అనే పదం చెప్పుకోవడానికి సులువుగా ఉన్నా అనుభవించడానికి చాలా చేదైనది, చాలా కఠోరమైనదండి. పడుకున్న నిద్ర పట్టదు, తిన్న వంట పట్టదు, కలవరాలతో శరీరం కృంగిపోతుంటే, కన్నీళ్లతో కనులు నిండిపోతుంటే, అల్లాడిపోతున్న గుడ్డె తట్టుకోలేక గడగలాడిపోతుంటే, ఆ రాత్రి ఎముకలు విరిచివేసే ఆ రాత్రి ఆ ఎముకలు కృంగతీసేస్తుంటే, పడుకున్న మంచం నుంచి లేగలేని దుస్థితి భయం కలుగు చేస్తుందండి. అందుకే ఈ సంవత్సరం పాటలు మనం పాడుకున్నాం కదా, దేహమందు గాయమైతే కుదుట పడుతుంది, గుండె గాయాన్ని గుర్తుపట్టే నరుడు నాకులో ఎవడు కూడా లేడండి. కంటికి కనబడడానికి ఎందరో ఉన్నా, ఆపత్కాలమందు ఆదుకోవడానికి ఎవడు కానరాని నిశీధిలో, చిన్ని చేతుల్లో చిల్లర పైసలు లేక చిందర వందర చేయబడిన బ్రతుకు కుక్క చింపిన ఇస్తర్లా మారిపోతుందేమో అన్న భయంతో అల్లాడిపోతూ తల్లడిల్లిపోతున్న ఆ గుండె చప్పుడు ఎలా ఉంటుందో బహుభీకరంగా ఉంటుందండి. యెహోషాపాతు రాజుకి అదే వచ్చింది. భయపడి
కానీ మనం నేర్చుకోవడానికి ఒక పాఠం చెప్పనా? ఆ భయము కలిగిన వేళ ఏం చేశాడు అని అంటే ఉపవాస దినాన్ని ప్రకటించాడంట. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టిగా కొట్టండి. అదేనండి పరిష్కారం. ఈరోజు మనం ప్రతిష్ఠించుకోవలసిన రెండవ అనుభవం అదేనండి. ఎవరో వస్తారు, ఎవరో ఇస్తారు, ఎవరో తెస్తారు, ఎవరో ఉన్నారు అని వెనుతట్టే వాళ్ళు ఉన్నారు, కొన్న వాళ్ళు నాకు ఉన్నారని భ్రమపడేదానికంటే, ఆశల వలయాలలో ఒకవేళ నిరసలిపోయేదానికంటే కూడా, నరమలాడుతున్న నరుడిని నమ్మేదానికంటే, నరమ లేని నాలుక కలిగిన నరుని మీద ఆశలు పెట్టేదానికంటే కూడా మౌనంగా మోకరించి ప్రతిష్ఠించుకొని వ్రత దినాన్ని, ఉపవాస దినాన్ని ప్రభు పాదాలు పట్టుకోవడం ఉత్తమమైన పదండి, ఉత్తమమైన పని. ప్రియులారా, యెహోషాపాతు అదే చేశాడు. ఏం ప్రక్క రాజులు ఉన్నారు కదా, వాళ్ళ హెల్ప్ అడగచ్చు కదా, ఇటువైపు రాజులు ఉన్నారు కదా, వాళ్ళ సహాయ సహకారాలు కోరుకోవచ్చు కదా. మరి అతన్ని ప్రేమించేవాళ్ళు, స్నేహించేవాళ్ళు, భుజాల మీద చేతులేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని పిలిపించవచ్చు కదా. ఎవరు వచ్చినా, ఎందరు వచ్చినా ఈ భయం తొలగేది కాదు. ఈ భయానికి విరుగుడు, ఈ కష్టానికి విరుగుడు, ఈ శత్రు సమూహాలను నేను జయించడానికి కావలసిన శక్తి నా కడుపు కట్టుకొని, నోరు కుట్టుకొని, ప్రభు పాదాలు పట్టుకునే ఉపవాస దీక్షలో దాచబడి ఉంది. అది నేను పొందుకోవాలి. ఈ రోజున నేను చేతులు జోడించి మీ సహోదరుడిగా చెప్తున్నాను, ఒక సేవకునిగా చెప్తున్నాను, ప్రతిష్ఠించండి. రాజు దగ్గరికి వెళ్ళడానికి శాసనం లేదు, ఆజ్ఞ లేదు. కానీ ఎస్తేర్ ఏం చెప్పింది? నేను వెళ్ళకూడదు, నేను వెళితే నేను మరణానికి ఆహుతి అయిపోతాను. శాసనం లేదు, అయినప్పటికీ కూడా శాసనాల్ని మార్చగలిగిన శక్తి కలిగిన ప్రార్థన మన చేతిలో ఉంది. ఉపవాస దీక్ష పెట్టండి, ఉపవాస ప్రార్థన చేయండి. నేను వెళుతున్నాను, నాకు ఒక విశ్వాసం ఉంది, నాకు ఒక ధైర్యం ఉంది. ఏ ధైర్యంతో నేను వెళుతున్నానంటే, మీరంతా ఉపవసించి ప్రార్థన చేస్తున్నారు, నేను ఉపవసించి ప్రార్థన చేస్తాను. మీరు చూడండి, ఎస్తేరు గ్రంథంలో మాట 4వ అధ్యాయం 16వ వాక్యం. నీవు పోయి శూషణునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరానికి సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి, అయ్య బాబోయ్, 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికెత్తులను కూడా మీరు ఉపవాస ప్రార్థన ఉండండి, నేను మాత్రం నా పని మీద నేను ఉంటాను అని అనట్లేదండి. మీరు ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. నా పనికత్తులు, నా చలికత్తులకు ఉన్నారు కదా, వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకంగా ఉన్నను, నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించదును. చూడండి, ఈ వర్తమానాన్ని పంపిస్తే 17వ వాక్యం చదవనయ్యా. 17వ వాక్యం. ఎస్తేరు మొర్దెకైతో అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన ఎంతటి ప్రకారము ఆజ్ఞాపించిన ప్రకారం జరిగించడం అంటే ఏంటి? ఆమె ఏం చెప్పింది? ఆ నాయకుని దగ్గరికి వెళ్ళు, ఈ నాయకుని దగ్గరికి వెళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వీళ్ళ దగ్గరికి వెళ్ళు, వీళ్ళ పాదాలు పట్టుకో, వాళ్ళ పాదాలు పట్టుకో, వాళ్ళ రికమెండేషన్ తీసుకో, వీళ్ళ రికమెండేషన్ తీసుకో అని చెప్పిందా? లేకపోతే ఉపవాస దినమును ప్రతిష్ఠించి మోకరించి ప్రభు పాదాలు పట్టుకోమని చెప్పిందా? ఆమె ఏమైతే చెప్పిందో అలాగే ఉపవాస దీక్షను ప్రకటించి ప్రార్థన చేయడం ప్రారంభించారంట. ప్రియులరా, మనసు పులకరించి ఒక మాట మీతో చెప్తాను. ఎక్కడి నుంచైతే కఠోరమైన వార్త వినవలసి వస్తుందని భయపడుతూ వెళ్ళిందో, అక్కడి నుంచి దయగల మాట ఆమె చెవిన పడిందండి. గుండె గుప్పిట్లో పెట్టుకుని గడగడగడలాడుతూ ఏం జరుగుతుందో, ఏ వార్త వినాల్సి వస్తుందో, ఏ మాట వినాల్సి వస్తుందో, ఇక అక్కడి నుంచి అటేనా లేకపోతే మరలా తిరిగి ఇక్కడికి వచ్చే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అని అల్లాడిపోతుంది. ఆమె అడుగు పెట్టింది కఠోరమైన మాట కాదు కదా, దయగల మాట. ఆమె చెవులతో వినింది. ఆమె అంతరంగం పులకరించిపోయి ఉంటుంది.
రాజు మనస్సును మార్చగలిగిన, చట్టాలు తల్లకిందులు చేయగలిగిన, అంతేకాదు మరణ మార్గములో జీవాన్ని స్థాపించగలిగిన శక్తి ఉపవాస ప్రార్థనలో నిక్షిప్తమై ఉందండి. ఉపవాస ప్రార్థనలో నిక్షిప్తమై ఉందండి. ఆ ప్రార్థన యెహోషాపాతు కానివ్వండి, ఎస్తేరు కానివ్వండి, అంతెందుకండి బాబోయ్, మన ప్రభువైన యేసుక్రీస్తు చూడండి. ఆయన దేవాతి దేవుడై ఉండి, దైవ కుమారుడై ఉండి, సర్వాధిపతి సర్వాధికారి అయి ఉండి, సమస్తము మీద ఆధిపత్యము కలిగిన వాడై ఉండి, ఆయన ఉపవాసం ఉండి 40 దివారాత్రులు అరణ్యములోనికి కొనిపోబడ్డాడట. ఆ అరణ్యములో ఆయన 40 దివారాత్రులు ఉపవాసం ఉండి ఆయన చేయబోయే పరిచర్య కొరకై, ఆయన భుజస్కంధాల మీద ఉన్న గురుతర బాధ్యతను నెరవేర్చుట కొరకై శక్తి కలిగిన ప్రార్థనను మనకు చూపించిన మాదిరి మన పాదిరి. ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సింది అదేనండి. మరి ఈ రోజున మనం ఏం చేస్తున్నామండి? ఆ ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకొని, ప్రభువా ఈ దినాన్ని ఇదిగో నేను ప్రతిష్ఠిస్తున్నాను, నీ సన్నిధిలో నేను గడపడానికి, నీ సన్నిధిలో మొరపెట్టడానికి, నీ సన్నిధిలో అంగలార్చడానికి. నాకు చిన్న అనుభవం చెప్పనా? ఒకటే చెప్పనా వద్దా? మీరు అంత సీరియస్గా ఉంటే నేనేం చెప్పేది చెప్పు, చెప్పనా వద్దా? గోరంట్లలో పాత మందిరం, పాకా మందిరం, చిన్న తాటకు పాకా మందిరం అది. సరే, ఒకరోజు నేను ఆ పోర్చుకు దగ్గర కూర్చొని ఉన్నా. పాక మందిరం, పాత మందిరం, మీలో కొందరు తెలుసుంటుంది అనుకుంటాను. ఆ పోర్చుకు దగ్గర కూర్చేసుకుని కూర్చున్న సాయంకాలం ఆ ఎదురుగా నీళ్ళ ట్యాంక్ ఒకటి ఉండేది. ఇప్పటికీ నా కళ్ళల్లో ఆ సీన్ కనబడుతుంది. ఇటువైపు తాటెకు దడి, ఆ దడి పక్కన ఒక తాటెకు పాక ఒకటి ఉండేది అన్న ఉండడానికి. అక్కడ నీళ్ళ ట్యాంక్ ఒకటి ఉండేది, ఇటువైపు ఒక చిన్న పాక ఉండేది, ఇటువైపు మందిరం. సరే, ఆ పోర్టుకు దగ్గర కూర్చొని ఉంటే ఒక ఆమె, అప్పుడు మనకు గోరంట్ల దాకే ఆటోలు వస్తాయి, మందిరం దాకా వచ్చేవి కావు. ఎవరైనా గోరంట్లలో ఆటో దిగి అక్కడి నుంచి నడిచి రావాల్సిందే మన మందిరం దాకా. ఒక ఆవిడ సాయంకాలం నేను అక్కడ కూర్చొని ఉంటే వచ్చింది. వచ్చి ఆమె తిన్నగా దడి పక్కనే నడుచుకుంటూ మందిరంలోకి వెళ్తుంది. దడి పక్కన నడుచుకుని వెళ్తుంటే చూశాను నేను. ఆమె ఎవరితో మాట్లాడలేదు, తిన్నగా వెళ్ళింది, మందిరంలోకి వెళ్ళింది. బలిపీఠం దగ్గర అప్పుడు సిమెంట్వి మంచం కోళ్ళులాగా పెట్టించారు అన్న. చిన్న స్టేజీ, ఆ మంచం కోళ్ళులాగా పెట్టించాడు. ఇక ఆమె తిన్నగా వెళ్ళి నిలువు మోకాళ్ళేసి ఆ మంచం కోళ్ళులాగా ఉన్న దాన్ని పట్టుకొని, నేను ఇప్పటికీ మర్చిపోలేనండి, ఇంచుమించు అర్ధగంట 30 గంట ఏమి ఏడ్చిందంటే అట్లా ఏడ్చిందండి. అప్పుడు పెద్ద మందిరమేం కాదు అది, తాటేకు పాక. వినిపిస్తుంది నాకు, అల్లంత దూరంలో ఆమె ఉంటుంది, నేను ఇంత కూర్చొని ఉన్నాను. సరే ప్రార్థన చేసుకుంటుంది అనుకున్నాను. అయ్యో బాబోయ్, అర్ధగంట 30 గంట ఏమి ఏడ్చిందండి. ఏడ్చి 30 గంట తర్వాత ముఖం తుడుచుకొని మరలా అద్దడి చాటు నేను లేచి వెళ్ళిపోతా ఉందండి. నేను సేవకుడిని కదా, ఆమె ఏదో వచ్చింది, ఏడ్చుకుంది, వెళ్ళిపోతుంది, మనకెందుకు వచ్చిన గొడవ అనుకుంటే నేనేం సేవకుండా అవుతాను? నేను లేచి 2 అడుగులు వేసి ఆమెని, అమ్మా వందనాలమ్మా అన్నాను. ఆమె తల ఉంచుకొని ముసుగేసుకొని వెళ్ళిపోతున్నా. ఆమె నన్ను చూసి ప్రైజ్ లార్డ్ బ్రదర్ అనింది. అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది, ఓహో ఈమె మన విశ్వాసే. ఎందుకంటే ఆమె ప్రైజ్ లార్డ్ బ్రదర్ అనిందంటే నేను తెలిసినట్టే కదా, బ్రదర్ అనేది కదా, మన విశ్వాసే కదా అని క్లారిటీ వచ్చింది నాకు. అప్పుడు నేను అన్నాను, అమ్మ ప్రార్థన చేయించుకునే పనితే అన్నోళ్ళు ఇక్కడ ఉన్నారు, ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేయించుకుంటారా అన్నాను. ఏది ఒక ఆమె వచ్చి ప్రార్థన చేసుకుని గోడు చెప్పుకొని వెళ్తుంది, పలకరించకపోతే ఎట్లాగా మనం అన్న భావనతో నేను, అమ్మ ప్రార్థన చేసుకోవాలంటే సేవకులు ఉన్నారమ్మ పెద్దోళ్ళు, ప్రార్థన చేసుకుని వెళ్తారా అన్నాను. ఆమె ఇప్పటికి నా కళ్ళ ముందు మెదులుతుంది. ఆమె చిన్న అంతసేపు ఏడ్చి గొక్క తిప్పుకొని ఏడ్చుకున్న ఆ తల్లి ఆమె చిరునవ్వుతో నాకు సమాధానం చెప్పింది, పర్లేదు బ్రదర్ అనింది. కదమ్మా ప్రార్థన చేయించుకునే పనితే ఇక్కడ సేవకులు ఉన్నారు, ప్రార్థన చేయించుకోవచ్చమ్మా అంటే ఆమె అనేది, పర్లేదు బ్రదర్, నాకు ఏ కష్టం అనిపించినా, ఏ ఇబ్బంది అనిపించినా
నేను తిన్నగా దేవుని మందిరంకి వచ్చి కన్నీళ్లతో ప్రార్థన చేసుకుని వెళ్తాను, నేను ఇంటికి వెళ్ళేసరికి నా దేవుడు అద్భుతం చేస్తుంటాడు బ్రదర్ అట్లా నిందండి. నిజం. నేను నన్ను మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా అంటే నాకు బాగా గుర్తు, నేను గుజ్జనగుండలో నుంచి వచ్చాను బ్రదర్, మాది గుజ్జనగుండలో బ్రదర్, నేను ప్రార్థన చేసుకోపోదామని వచ్చాను, ప్రార్థన చేసుకున్నాను కాసేపు, పర్లేదు బ్రదర్ అట్లా అని. ఎప్పుడు సంగతి ఇది నేను చెప్పేది? ఇంచుమించు 98వ సంవత్సరం సంగతి చెప్తున్నా. 98వ సంవత్సరం. ఇప్పటికీ నా మధ్యలో పోలా మాట. ఆమె తడుక్కోకుండా చెప్తుంది, నాకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా బ్రదర్, దేవుని మందిరంకి వచ్చి కన్నీళ్లతో నేను ప్రార్థన చేసుకుని వెళితే ఇంటికి వెళ్ళేసరికి నా దేవుడు అద్భుతం చేస్తుంటాడు బ్రదర్. మీరు ఏమనుకోకపోతే మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, అలాంటి అనుభవం మీకుందా? అలాంటి సాక్ష్యం నువ్వు చెప్పగలవా? అలాంటి మాట నీ నోట ఏనాడైనా నేను కన్నీళ్లు కార్చి ప్రభు పాదాలు పట్టుకుంటే నా దేవుడు నిశ్చయంగా అద్భుతం చేస్తాడు అనే ఒక నిండు విశ్వాసం మీ గుండెల్లో ఉందా? లేదు. ఈ సభల మూలాన ఈ మొదటి రాత్రి ప్రియులారా ప్రతిష్ఠించాలంట ఆయనకి. మొదటిది ఏం ప్రతిష్ఠించాలి? ఏం ప్రతిష్ఠించాలి చెప్పండి? మనల్ని మనము ఆయనకి ప్రతిష్ఠించుకోవాలి. రెండవది ఉపవాస దినమును ప్రతిష్ఠించాలి. నేను ఈ మాటలు మీతో చెప్పేది ఏంటంటే, మీకు ఎలాంటి ఇరుకైన పరిస్థితి, కదలలేని పరిస్థితి, ఒకవేళ కనులెత్తలేని పరిస్థితి, నలుదిక్కుల యెహోషాపాతులాగా చీకటి కమ్ముకొనిన ఆ అంధకారము కలిగిన వేళ ప్రియులరా, మీరు ఇలా ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించి ప్రభు పాదాలు పట్టుకొని చూడండి. ఎవరి కొరకో మీరు వేచి చూడాల్సిన అవసరం లే. మీ కనులు తెరిచి కన్నీళ్ళు తుడిచి కనులు తెరవగానే అద్భుతాలు మీ ఎదుట నిలుస్తాయి. నా దేవుడు మీకు మంచి పరిష్కారం చూపించి ఉన్నత స్థితికి ఆయన తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. మనం ఆరాధించే దేవుడు ఎవరంటే ప్రార్థన ఆలకించు దేవుడు. ఏ దేవుడు అండి చెప్పండి, అందరు చెప్పండి. ఏ దేవుడు అండి? ఆలకించే దేవుడా లేకపోతే తోసివేసే దేవుడా? మరి అంత తెలిసి మరి ఎందుకు ప్రార్థన చేయట్లేదు? మీకు 2 విషయాలు చెప్పాను. ఇక ఆఖరికి ఇంకొక విషయం కూడా చెప్పి ముగిస్తాను. ఆ 3వ అనుభవం ఏంటంటే, మీరు దినవృత్తాంతాలు 2వ గ్రంథంకి వచ్చేయండి. ఆఖరి మాట ఒక మాట చెప్పి ముగిస్తాను. ఈ దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయం 5వ వాక్యంలో మీరు 2వ భాగాన్ని చదివితే అక్కడ ఏం రాస్తుంది? మిమ్ములను మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి. రెండవది ఏంటంటే, మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి. స్తోత్రం చెప్పి గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. సచ్చు దెబ్బలు కాదు. ఒంగోలు వాళ్ళు ఏంటి ఇట్లా ఉన్నారు? గట్టిగా కొట్ట. హల్లెలూయా. ఒంగోలు దేనికి ప్రసిద్ధి? ఏంటి? గిత్తలు. మీరు ఇంత మెత్తగా ఉంటే ఎట్లా మరి? మన పేరు మనం నిలబెట్టుకోవాలి కదా. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. అరే బాబు, హల్లెలూయా. సరే, ఒక మాట ఇక్కడ 3వది ముచ్చటగా నేను చెప్పి ముగించేది ఏంటంటే, మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించాలి. 3వది మీ పితరుల దేవుడైన యెహోవా మందిరాన్ని ప్రతిష్ఠించాలంటే దేవునికి. ఈరోజు 5:55 అంతే కదన్నా? 1 నిమిషం కూడా పోనీకూడదు, మనం చాలా లెక్క చెప్పాలి మళ్ళీ. 5:55 ఇదిగో అపురూపమైన సౌందర్యం కలిగిన దేవుని మందిరాన్ని ప్రభుకు ప్రతిష్ఠించాం. యాజకులందరం కలిసి, విశ్వాస వీరులందరూ కలిసి ప్రభుకు ప్రతిష్ఠించాం. దేవుడు మనకు చక్కటి మందిరాన్ని ఇచ్చాడు. అయితే ఒక మాట వినండి, మందిరం అని అంటే కనబడే మందిరం ఒకటి ఉంది, కనబడని మందిరం ఒకటి ఉందండి. పరిశుద్ధ పౌలు చెప్పాడు క్లారిటీ. ఇదిగో ఈ కనబడుతున్న మందిరం ఉంది కదా, ఈ మందిరాన్ని ప్రభుకు ప్రతిష్ఠించాం.
ప్రతిష్ఠించాలి దీన్ని. చెప్తాను వినండి. రెండవది, ఇది కంటికి కనబడే ఒక ఆలయం, కంటికి కనబడే ఒక ప్రతిష్ఠితమైన ఒక పరిశుద్ధమైన ఆలయం. కంటికి కనబడని ఒక ఆలయం ఉంది, అది మన హృదయం. పరిశుద్ధ పౌలు చెప్పాడు, మీరు దేవునికి ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఇప్పుడు ఈ వాక్యంలో మనం గమనిస్తే, ఈ కనబడే మందిరంలో దేవునికి ప్రతిష్ఠించిన ఈ మందిరంలో ఏది కూడా నిషిద్ధమైనది లేకుండా, నిషిద్ధమైనది ఉండకుండా దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి, ఆ వాక్యంలోనే వ్రాయబడి ఉందండి, నీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటిని, నిషిద్ధమైన వాటినన్నిటిని బయటికి కొనిపోవుడి, బయటికి తీసుకొని వచ్చేయాలంట. ఎందుకంటే ఇది దేవుని ఆలయం. ఈ కంటికి కనబడే ఈ ఆలయంలో నిషిద్ధమైనవి మన కంట కనబడకూడదు. ఇది పరిశుద్ధుడైన దేవుడు సంచరించే పోవడం. సర్వశక్తి కలిగిన దేవుడు కెరూబులు శరాబులతో దిగివచ్చి ఆయన ఆత్మస్వరూపిగా అదృశ్య దేవుడిగా సంచరించే ఒక పరిశుద్ధమైన స్థలం అదే. నిషిద్ధమైనవి అక్కడ కనబడకూడదు. ఏమండే పాటలు గారండి, బుధవారం 50,000 రూపాయల సీటీ పాటను, శనివారం 1,00,000 రూపాయల సీటీ పాట పెట్టుకుందావా? మరి ఏసై పాట ఎప్పుడయ్యా సీటీ పాట పెట్టుకుంటే నువ్వు? ఉంటారండి, ఇట్లాంటి వాళ్ళు ఉంటారండి. ఇలాంటి అనుభవాలు మనకు కనబడతాయండి. చీటీ పాటలు పెట్టుకోవడానికి, వివాహ కార్యక్రమాలు జరుపుకోవడానికి, లేకపోతే ఏదో శుభకార్యాలు చేసుకోవడానికి ఇది ఆలయం కాదులే. నేను భీమవరంలో సేవ చేసేటప్పుడు ఒక ఊరు తీసుకెళ్లారు నన్ను ప్రార్థన మీటింగ్లకని. దేవుడి దేవుల మా వ్యాన్ అక్కడికి వెళ్ళక మునిపే మేఘాలు గమ్మాయి నల్లగా, మేము కూడా ఉన్నాం అన్నట్టుగా. మా వాళ్ళు మైకులు పెట్టక మునిపే దంచి కొట్టింది వర్షం. ఇలాంటి వర్షం కాదు, దుమ్ము రేపింది. సరే మమ్మల్ని తీసుకుని ఒక ఇంట్లో కూర్చోబెడితే కూర్చున్నాం. నేను వాళ్ళతో అన్నానమ్మా, మరి వాతావరణం బాగాలేదు, ఇంకోసారి పెట్టుకుందాం అంటే, మన మార్తక్క మరి మరియమ్మక్క అంత తక్కువైన వాళ్ళ? నేను బట్టిన కుందేనికి 3 అంటారు కదా. కాదమ్మా, వర్షం వచ్చేసింది, మరి వాతావరణం బాగలేకపోతే ఏం చేస్తాం? వీళ్ళ కోసం అక్కడ పెట్టి చిన్న ప్రార్థన కొరకు మనం బయటికి వెళ్ళి వర్షమా ఆగు అనాలనేంటి? ఇప్పుడు వాతావరణం కాదండి, వర్షాకాలం వర్షాలు వస్తాయి, ఎండాకాలం ఎండలు వస్తాయి. ఆ వర్షం పడింది, ప్రభు స్తోత్రం అనుకోవడం, వర్షం లేదా అనుకూలంగా ఉందా వాక్యం చెప్పుకోవడం, అంతే. దానికి పెద్ద ఇంత సీన్ ఎందుకు? దానికి పెద్ద అవమానాలు లేకపోతే ఇంకొకటి ఏముంది? వర్షం వచ్చింది, ఆగింది. వర్షం లేని రోజు ఇంకా ఘనంగా జరుగుతుంది, అంతే కదండి. నేనేమన్నానంటే, అమ్మా ఇంకోసారి పెడదామంటే ఒప్పుకోరే. అబ్బా ఉండన్నా, ఆగుతుందిలే ఉండన్నా. ఏంది ఆగేది? ట్రైనా? దుమ్ము రేపింది వర్షం. సరే ఇంకా కొంచెం నిమ్మళించింది, చినుకు పడతా ఉంది. నేను అన్నానమ్మా, నా మాటినమ్మా, ఇప్పుడు మేము సాహసించి పెట్టినా వచ్చేవాళ్ళు రావాలి కదా. ఎవరు వస్తారమ్మా? 10 మందిని కూర్చోబెట్టుకొని పెట్టి ఏం చేస్తాం? ఈసారి పెడతాం. అబ్బా, వాళ్ళలో ఒక 2 ఇళ్ళు ఏం చేశారో తెలుసా? నాకు తెలియకుండా వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చుకున్నారేమో. నా దగ్గరకు వచ్చి వాళ్ళలో ఒక 4 అన్న, మా ఊర్లో ఒక చర్చి ఉంది, ఆ చర్చిలో అడుగొచ్చాము, ఆ చర్చిలో పెట్టుకోమన్నారు, చర్చిలో పెట్టండి అన్న. నేను అన్నానమ్మా, వాళ్ళ చర్చిలో ఎందుకు వచ్చిన గొడవ తల్లే, రేపు వాతావరణం బాగున్న తర్వాత మేము పెట్టుకుంటాంలే అమ్మా. అమ్మా నాయనో, విశ్వాస వీరులు కాదన్నా, నా మాట విన్నా, ప్లీజ్ అన్నా, పదమ్మా చెల్లమ్మప్ప, సరే ముందు చూసేద్దాం పద అని వెళ్ళా. మీరు మరోలా భావించారంటే చెప్తా. అక్కడికి వెళ్ళి చూశానండి. అక్కడికి వెళ్తే చర్చిలకి తలుపేసేస్తుంటే వాళ్ళు తాళాలు తీసుకొచ్చారు. నేను వేరే విధంగా మరోలా భావించట్లేదు, కానీ మనలో ఉన్న బలహీనతలు చెప్తున్నానండి, సరి చేసుకుందామని. ఆ తాళాలు తీశారండి. నిజం, నేను దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నానండి,
నాకు మందిరం మీద చాలా మక్కువ. మందిరం అంటే నాకు అమితమైన ప్రాణం. మందిరానికి ఎంత చేయాలనో ఏం చేయాలనో రాత్రి బావుల్లో అలాగ నేను ధ్యానించుకొని అలాగా మందిరాన్ని రూపుదిద్దుకోవడంలో నా ఆత్మీయ తండ్రి, నా తండ్రి దగ్గర నేను నేర్చుకున్న సుగుణం అది. సరే, అక్కడికి వెళ్ళి తలుపు తీసి లోపలికి కాలు పెట్టి చూస్తే మీరు నమ్మండి, ఆ మందిరంలో ఎవరో రాత్రులు పడుకున్నట్టుగా ఉన్నారు. పడుకున్న బెడ్షీట్లు, దుప్పట్లు, ఇంకా ఆ బెడ్షీట్లు, దుప్పట్లు కూడా ఎట్లా ఉన్నాయంటే అయ్య బాబోయ్ అట్లా ఉన్నాయండి. ఒక కుంకి మంచం అక్కడ వాల్చున్నారు. ఆ తలుపు తీసి లోపలికి వెళ్ళగానే అదొక విధమైన స్మెల్. నేను వెంటనే ఆమె వైపు తిరిగి అన్నాను, మా ఇక్కడ ఆరాధన జరుగుతుందా అని అడిగాను. అంటే వాళ్ళు ఒకరు చూసుకుంటున్నారు. నేను కాదమ్మా ఇక్కడ ఆరాధన జరుగుతుందా అన్నారు. అంటే వాళ్ళు అన్నారు జరుగుతుందిలే అన్న అట్లా అని. కాదమ్మా మరి ఆరాధన జరుగుతుంటే ఇట్లా ఉందేంటి, ఈ మంచాలు ఏంటి, ఈ బెడ్షీట్లు ఏంటి, దుండ్లు ఏంటి, ఏంటమ్మా? వీళ్ళు తక్కువ వాళ్ళు కాదు. వెంటనే నా మాట అందుకుని అంటారు, అందుకేగా మరి ఇంత దూరమైన అక్కడికి వచ్చేది మేవా అనింది. ఇంకేం మాట్లాడతాము? ప్రార్థన సంగతి దేవుడికి ఇరుగు. కానీ వెంటనే మనం బ్రదర్స్ని అందరిని పిలిపించి నేను అన్నాను, రే ప్రార్థన సంగతి ఉంటే దేవుడికి ఇరుక, రండి అందరు రండిరా, ఈ వర్షం ఆగిందాకెట్టు మనం పెట్టలేం కానీ రండిరా అని అందరిని తీసుకుని వెళ్ళి మేమే ఆ మందిరాన్ని కడిగి ఆ మందిరాన్ని శుద్ధి చేసి మొత్తం తుడిచి మొత్తం అదంతా శుభ్రంగా చేసి ఈ మూలానన్న మనం దీన్ని ఇది చేద్దామని చాలా బాధ అనిపించిందండి నాకు. నేను అంటాను, అందుకే యేసుక్రీస్తు ఈ కంటికి కనబడి ఈ మందిరం, ఈ ఆలయం అపవిత్రంగా ఈ ఈ అనవసరమైన కార్యకలాపాలు తనమునకలైపోయి ఉంటే ఆయన కొరడా చేతబట్టి ఆ ఆలయాన్ని శుద్ధి చేశాడంట. మీకు అర్థమైందా? ఇది ప్రతిష్ఠించబడిన ఆలయం. ఇది ఈ కంటికి కనబడే ఈ ఆలయం ప్రతిష్ఠించబడి ఉండాలి. కనబడని ఒక ఆలయం ఉంది, ఆ ఆలయము కూడా ప్రతిష్ఠించబడినదై ఉండాలి. నిషిద్ధమైనవి అందులో ఉండకూడదు, అసహ్యమైనవి అందులో ఉండకూడదు, కడగబడాలి. కొరడా చేతబట్టాడు. ఎందుకంటే అక్కడ వ్యాపారాలు జరుగుతున్నాయంట. ఏది కనబడే ఒక ఆలయం ఉంది, ఈ కనబడే ఆలయంలో ఉన్న ఈ అపవిత్రతను చూసి ఓర్చుకోవాలి. మీరు ఆ మాట ఒకసారి చూస్తారా? యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును అక్కడ ఎందుకు అమ్ముతున్నారండి వీళ్ళు? రూకలు మార్చువారు కూర్చుండు చూచి తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటిని దేవాలయములో నుండి తోలివేసి రూకల మార్చువారిని రూకల చల్లివేసి ఆ రూకలన్నీ చల్లేసి వారి బల్లలు పడద్రోసి. ఎంత కోపం వచ్చేసి ఉంటే అంత పని చేశాడండి ఆయన. హలో, సమాధానకర్త, షాలేము రాజు, ప్రేమ స్వరూపి, దయాదాక్షణ్యం పూర్ణుడు, సాత్వికుడు, నోరు మెదపని వాడు, పల్లెత్తని వాడు, ఈర్షా ద్వేషం కానరాని పరిశుద్ధుడు ఈరోజు అంత కోపిగా, అంత కోపంతో రగిలిపోవడానికి ఏంటి కారణం? ప్రతిష్ఠించవలసిన ఆలయం, ప్రతిష్ఠించబడిన ఆలయముగా ఉండవలసిన ఆలయం అలా లేదు, అదితేంద్రియంతో నింపబడిపోయింది. ఈ వ్యాపార శైలి ఆలయంలో జొరబడిపోయింది. ఇది కంటికి కనబడే ఆలయంలో ఉన్న నిషిద్ధమైన వస్తువులు ఇవన్నీ. కంటికి కనబడని ఒక ఆలయం ఉంది కదా మన హృదయం, అందులో ఉన్న నిషిద్ధమైన వస్తువులు కొన్ని ఉన్నాయంట. మీకు తెలుసు కదా, చదువుతారా మాటని? మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వాక్యం.
మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వాక్యం. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు. ఇగో ఇయే నిషిద్ధమైన వస్తువులు ఇయ్యారండి. ఇదిగో ఇప్పుడు మన మందిరం ప్రతిష్ఠించాం ప్రభువుకి. హలో, మన మందిరం దేవుడికి ప్రతిష్ఠించాం. అది సమస్త జనులకు ప్రార్థనా మందిరం. అది కన్నీళ్లతో వచ్చే ప్రజలకు పరిష్కారం, రోగాలతో వచ్చే వాళ్ళకి ఆరోగ్య కేంద్రం, అది స్వస్థత కేంద్రం. మొరపెట్టడానికి, ప్రార్థించడానికి తరలి వచ్చే ప్రజలకు ఆశ్రయపురం. దాని ద్వారాలు నిత్యము తెరవబడి ఉంటాయి. ఇది కంటికి కనబడే పరిశుద్ధ ఆలయం. కంటికి కనబడని ఒక ఆలయం మన హృదయంలో ఉంది. ఆ ఆలయంలో ఇలాంటి నిషిద్ధమైన వస్తువులు ఉన్నాయో లేవో ఇప్పుడు చూసుకోవాలి మనం. ఏమున్నాయంట? దురాలోచనలు. ఏ ఆలోచనలు? ఎవడ కొంప కూలుద్దామా అని కంకణం కట్టుకున్న ఆలోచనలు. ఎవడ కొంప మీద రాయేద్దామా, ఎవడ జీవితాన్ని కుప్ప కూలుద్దామా, ఎవడ బ్రతుకుని పోసారు పాలు చేద్దామా, ఎవడిని నవ్వులు పాలు చేసి నడివీధిలో నగ్గుబాట్లు చేసి ఎవడి క్షీణస్థితిని చూద్దామా అనే దురాలోచన. ఈరోజు మనిషి రాక్షసుడై రాక్షసత్వంతో పెనవేసుకొని బ్రతుకుతూ ప్రేమ అనురాగాల్ని చంపి ఈరోజున మమత లేని మనిషిగా సమాజంలో కనబడుతున్నాడండి. దురాలోచన. నా ప్రియమైన సహోదరులారా, దేవుని ఆలయం ఆయనకు ప్రతిష్ఠించబడాలి. అది పరిశుద్ధ ఆలయం, ఆయనకు ప్రతిష్ఠించబడాలి. ఆ ఆలయమే నీవు అన్నప్పుడు నీ ఆలయము ఆయన ఆలయము అనే నీ హృదయంలో ఈ నిషిద్ధ వస్తువు ఇంకా ఎందుకుంది? ఈ సభల మొదటి రాత్రి నీ ఆలయాన్ని ప్రభువుకు ప్రతిష్ఠించాలి, నీ హృదయాన్ని ప్రభువుకు ప్రతిష్ఠించాలి. నిషిద్ధమైన వస్తువు ఏదైనా ఉంటే ఈ రాత్రి దాన్ని తీసి బయట పారవేస్తే నిశ్చయముగా నీవు కొనియాడబడుదువుగాక, హెచ్చించబడుదువుగాక, ఆశీర్వదించబడుదువుగాక. ఆ వాక్యాలు మీరు చదువుతారండి. ఏంటంట? జారత్వములను. ఇంకా చాలా లిస్ట్ ఉంది, మీరు చదువుకున్న తర్వాత చాలా విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయండి. 13 రకాలైన హేయమైన అనుభవాలు అక్కడ ఉన్నాయట. మీరు కొలసీ సంఘానికి పరిశుద్ధుడు పౌలు రాసిన పత్రికలో కూడా 3వ అధ్యాయం 8వ వాక్యంలో కూడా చూడండి. ఇప్పుడైతే మీరు ఏంటంట? పాపం కాదు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, బూతులు. అమ్మ నాయన అనకూడదు కానీ నాయన ఇక్కడికి వస్తే స్తోత్రం 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 అల్లెల్లోయ స్తుతి మహిమ అంటారు. ఇంటికి వెళితే నోరు తెరిస్తే బంగాళాఖాతం. అయ్యా బాబో, కొంతమంది సృష్టికర్తలు ఉన్నారు మన మధ్యలో. కొత్త బూతులు, మరి ఇంటర్నేషనల్ బూతులు పెడతారు సృష్టించి. మరి సృష్టికర్తలో నువ్వు దేవుని మందిరమేనా? నువ్వు దేవుని ఆలయమేనా? నీ హృదయం అనే ఆలయాన్ని ఆయనకు ప్రతిష్ఠించిన వ్యక్తివేనా? నీ హృదయం అనే ఆలయములో పరిశుద్ధతను స్థాపించుకొని దేవునికి ఆయాసకరమైన వాటిని తొలగించుకొని శుద్ధీకరించబడిన వ్యక్తివేనా? నా ప్రియమైన సహోదరులారా, ఆ పరిశుద్ధమైన ఆలయాన్ని మీరు నిర్గమాకాండంలో కూడా ఓ మాట చదువుతారా? సంఖ్యాకాండంలో 7వ అధ్యాయం 1వ వాక్యం. మోషే మందిరమును నిలబెట్టుట ముగించి దానిని అభిషేకించి ఏం చేశాడంట? ప్రతిష్ఠించాడంట. ఇప్పుడు నేను చెప్పేది కూడా ఏంటంటే, ఈ రాత్రి ఈ మందిర ప్రారంభ సభలలో నీ మందిరాన్ని శుద్ధీకరించి ప్రభువుకు ప్రతిష్ఠించాలి. ఒక మందిరం ప్రతిష్ఠించబడింది 5 గంటల 55 నిమిషాలకి. ఇదిగో 10:30కి ఇప్పుడు ఇంకొక మందిరం ప్రతిష్ఠించాలి. ఇప్పుడు ఆమెను చెప్పరేంటి? మా వల్ల కాదు నాయన, వల్ల కడకన్నా పోతాం అన్నట్టున్నారేంటండి బాబు? నోరు తెరిచి మాట్లాడండి, స్తోత్రం చెప్పండి. 5 గంటల 55 నిమిషాలకి ఒక మందిరం ప్రతిష్ఠించబడింది ఆయన సన్నిధిలో. ఇదిగో ఈ సభల మొదటి రాత్రి
చివరి మాటలుగా ఈ మాటలు చెబుతున్నాను. నీ హృదయం అనే ఆలయాన్ని, నీ గుండెను, నీ హృదయాన్ని ఏ మచ్చ మడత డాగు కళంకము లేని ఒక పవిత్రమైన ఆలయముగా ఆయనకు ప్రతిష్ఠించి శుభ గడియలు ఆసన్నమయ్యాయి. ఆఖరిగా నేను ఒక మాట చెప్పనా? ఇదిగో ఈ గుండెల్లో ఉన్నవన్నీ తొలగించి ఆయనకి ఆ మందిరాన్ని ప్రతిష్ఠించాలంటే, మీరు ప్రత్యక్ష గుడారంలో కూడా చూస్తే ఆ మందిరం ప్రతిష్ఠించేటప్పుడు ఆ మందిరంలో ఉన్న ఉపకరణాలన్నింటినీ ప్రతిష్ఠించారంట. ఒక్కొక్క దాన్ని. ఇందాక 5 గంటలకి ఆ మందిరం ప్రారంభించేటప్పుడు కూడా ఆ గేటు దగ్గర ప్రార్థన చేసి రిబ్బన్ కట్ చేసి పాట పాడుకుంటూ లోపలికి వెళ్ళామా? అంతటితో అయిపోయిందా? మరలా వేదిక దగ్గరికి వెళ్ళి మనం విసలన్న వాక్యం చదివించి అక్కడ మరలా 4 మాటలు చెప్పి మరలా అక్కడ కూడా ఒక రిబ్బన్ కట్ చేసి ప్రార్థన చేసి రిబ్బన్ కట్ చేసాం. మరలా వేదిక మీదకి వెళ్తే మరలా ప్రార్థన చేసి ఎందుకు ఇన్నిసార్లు ప్రార్థన చేసి మరలా ధ్యానించి మరలా ఆయనకి అప్పగించి మరలా ఆయనకి ప్రతిష్ఠించి ఒక్కొక్కటి. మన పితరులు కూడా చూస్తే ప్రత్యక్ష గుడారంలో ఒక్కొక్కటి బలిపీఠం దగ్గరికి వెళ్ళారు. ఆ బలిపీఠం పెట్టే పీఠాన్ని మీరు చూడండి ఆ మాటని. నిర్గమాకాండం 40వ అధ్యాయం 40వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. దహన బలిపీఠమునకు అభిషేకం చేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెను. ఏంటంటే దహన బలిపీఠాన్ని అభిషేకం చేసి ఆ బలిపీఠం పెట్టే పీఠం ఉంది, ఆ బలిపీఠాన్ని ప్రతిష్ఠించాలట. 11వ వాక్యం, ఆ గంగాళమునకు దాని పీటకు అభిషేకం చేసి దాన్ని అంటే దేవుని మందిరం లోపలికి వెళ్ళి ప్రతి ఉపకరణాన్ని నిబంధన మందసాన్ని వీటన్నిటిని ఒక్కొక్కటి ఎక్కడ కూడా అపవిత్రత, ఎక్కడ కూడా చీకటి పొడచొప్పకుండా ఒక్కొక్క దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించాలంట. సేమ్ అలాగే మన హృదయాన్ని కూడా అలాగే. ఈ రాత్రి మీరు తీర్మానం చేసుకోండి. తీర్మానం ఏమని చేసుకోవాలి? నాయనా, నా హృదయంలో ఇదిగో ఇలాంటి చీకటి దాచబడి ఉంది, ఇదిగో ఈ ఆలయంలో ఇలాంటి అపవిత్రత దాచబడి ఉంది, ఇదిగో ఈ హృదయంలో ఇలాంటి అయిష్టమైన ఆలోచనలు దాచబడి ఉన్నాయి. ఈ తీర్మానం ఈ మొదటి రాత్రి మీరు చేయగలిగితే ప్రభుకు ప్రతిష్ఠించుకొని వెంటనే నా మాట వినండి. ఒక సహోదరుడిగా ఒక సేవకునికి చెప్తున్నాను, అవన్నీ కూడా కడగబడేటట్లు బాప్తిసానికి సిద్ధపడండి. కాలం లేదు. నా ప్రియులారా, నా తల్లిదండ్రులారా, అక్క చెల్లెలారా, అన్నదమ్ములారా, నా సహోదరులారా, నేను చేతులు జోడించి సవ్యనయంతో నేను విన్నపించుకుంటూ బతిమాలుకుంటున్నాను మిమ్మల్ని. రోజులు ఎలాగే దొర్లుతాయని, రోజులు రాజులై కూర్చుంటాయని, కాలం కలిసి వస్తుందని, కన్నవాళ్ళు కొన్నవాళ్ళు ఉన్నవాళ్ళు భుజాల మీద చేతులేసి కాటి దాకా వస్తారని భ్రమపడిన రోజులు ఇక చాలు. ఈ రాత్రి నా ప్రభు నీ హృదయపు వాకిటి దగ్గర నిలిచి ఉన్నాడు. నీ హృదయపు తలుపు తడుతున్నాడు. నీ హృదయంలో ఉన్న చీకటిని తొలగించి, నీ హృదయంలో ఉన్న నిషిద్ధమైన వస్తువులను తొలగించి, పవిత్రమైన పరిశుద్ధమైన ఆయన రక్తముతో కడగబడి ఈ సభలలో బాప్తిసాలు ఇస్తారు. ఆఖరు రోజు రాత్రి బాప్తిసాలు ఉంటాయి. నా మాట వినండి. నీ బ్రతుకులో ఇది ఒక మైలురాయిగా నిలబడిపోవాలి. నీ బ్రతుకులో ఈ రోజులు ఒక గుర్తుగా నిలిచిపోవాలి. ఏదో వ్యర్థంగా వచ్చిపోవడం, ఏదో మాటలు విన్నానని మాట్లాడిన బోధించిన పాస్టర్కి సేవకులకి మార్కులు వేయడం కాదు. మార్పు కలగాలి నీ గుండెల్లో. నీ అపవిత్రతను కడిగి వేసుకొని బాప్తిస్మమును పొంది శుద్ధుడవై నీ ఆలయాన్ని ఆయన నివసించే పవిత్రమైన ఆలయంగా ప్రతిష్ఠించుకొనవలసిన శుభరాత్రి రాత్రి. చివరిగా ఒక మాట చెప్తాను వినండి. ఆ మందిరాన్ని శుద్ధి చేశారు, మందిరాన్ని నిలబెట్టారు,
మందిరం పనులన్నీ సంపూర్తి చేశాడు దైవజనుడు నాయకుడైన మోషే. మందిరం అపురూపముగా సౌందర్య స్వరూపముగా తీర్చిదిద్దబడింది. దేవునికి ఇష్టకరమైన ఒక గుడారం లేపబడింది. ఆయన మనసులో ఉన్న ఒక గుడారం కట్టబడింది. దానికి నిదర్శనం ఏంటో తెలుసా? ఆ మందిరము నిండుగా మహిమ నిండిపోయిందట. కొట్టగట్టుగా దేవుని తేజస్సు, ఆయన మహిమ. ఏ మహిమ? ఆయన మహిమ ఏ మందిరం మీద, ఏ మందిరం అయితే, ఏ హృదయం అయితే, ఏ వ్యక్తి అయితే శుద్ధీకరించబడ్డాడో, పవిత్రపరచబడ్డాడో, శుద్ధీకరించబడిన వాడై ఆలయముగా కట్టబడ్డాడో, ఈ రాత్రి ఆ మహిమ మీ మీదకు దిగవచ్చుగాక. ఆ మహిమ ఒక్కొక్కరిని తాకునుగాక. ఆ మహిమ ఒక్కొక్కరి మీద, ఆయన తేజస్సు ఒక్కొక్కరి మీద ప్రకాశించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు అదిగో అప్రత్యక్షపు గుడారం మీద దిగిన ఆ మహిమ ఈ రాత్రి మీ గుండెల్లో, మీ శిరస్సుపై లేచి నిలబడండి అందరూ. ప్రభు మనతో మాట్లాడిన మాటలన్నిటిని బట్టి నిండు మనసు దేవునికి స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ సభల మొదటి రాత్రి విస్తారమైన ప్రజలు ప్రభు తీసుకొచ్చి మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా జరిగించి మందిరాన్ని ప్రభువు ప్రతిష్ఠించడానికి ప్రభు సహాయం చేసినందుకు స్తోత్రాలు చెప్పండి. ఈ సభల మొదటి రాత్రి తమ సేవకుల్ని దేవుడు నిలబెట్టి ప్రజలకి కావలసిన శ్రేష్టమైన మాటలు దేవుడు అనుగ్రహించి ఈ మాటల వల్ల ప్రతి వారు తమ్ము ప్రభుకు ప్రతిష్ఠించుకునేటట్లుగా దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి స్తోత్రాలు చెప్పండి. ప్రేమ స్వరూపి, దయావాత్సల్యత గల దేవ, కృపాసత్య సంపూర్ణుడైన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల దేవ, ఈ ఒంగోలు పట్టణాన్ని మీరు ప్రేమించి హోసన్నా మినిస్ట్రీస్ పరిచర్యను గణపరిచి మీరు ఈ ప్రాంతంలో మాకు ఇచ్చిన ఈ సువిశాలమైన ప్రార్థన మందిరాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ ప్రేరణతో ప్రభువా ఏర్పాటు చేసిన ఈ తేదీల్లో తెలుగు రాష్ట్రమంతా వాతావరణం భయంకరమైన వాతావరణం ఉన్నప్పటికీ ఈ రాత్రి మీరు మా కోసం చేతులు చాపినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు ఇచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. మీరు మా మధ్యలో దిగి వచ్చి సంచరించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వశక్తి గల దేవా, నా తండ్రి, ఈ సభల మొదటి రాత్రి మీ సేవకులు మీరు నిలబెట్టి మీరు మాట్లాడిన ప్రతి మాటలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. ప్రతిష్ఠ యొక్క విలువలు, ప్రతిష్ఠించుకున్న వారికి మీరు అనుగ్రహించే దీవెనలు, ఎలా మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకోవాలో మీ సేవకుల ద్వారా మీరు మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ అంత్య దినాల్లో ప్రభువా, ప్రతిష్ఠ లేని జీవితం, పవిత్రత లేని బ్రతుకు, లోకంలో ఎందరో నీచమైన బ్రతుకుతున్న దినాల్లో మీరు ప్రేమించి మీ స్వరక్తము చేత కడిగిన సంఘాన్ని మీరు ప్రతిష్ఠించి ఒక ప్రతిష్ఠ జీవితం జీవించాలని మీరు సెలవిచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల దేవా, ఎందరైతే తాము మీకు ప్రతిష్ఠించుకుంటారో వారికి మీరు అనుగ్రహించే దీవెనలేంటో మీరు సెలవిస్తూ వచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మాటల వలన, మీ సేవకుల నోట మీరు ఇచ్చిన మీ మాటల వలన ఈ రాత్రి కూడి వచ్చిన వారందరినీ మీరు పవిత్రపరిచినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధపరిచినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. జీవితకాలం అంతా ప్రభువా మేము నీ కొరకు సాక్షిగా బ్రతుకున్నట్లు తండ్రి, మేము మా సొత్తు కాదని, మీరు ప్రభువా రక్తమనే క్రయధనమును చెల్లించి మమ్మల్ని కొన్నారని, మేము నీ సొత్తని ప్రభువా మా ప్రాణాత్మ దేహాన్ని మీకు సమర్పించుకొని ప్రతిష్ఠించుకొని లోకముల ప్రభువా నీ కొరకు మేము సాక్షిగా బ్రతుకున్నట్లుగా, ఇహలోక మాలిన్యం మాకు అంటకుండా మమ్మల్ని మేము పవిత్రంగా కాచుకొనున్నట్లుగా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు నా తండ్రి నీ సముఖాన ఉపవాస దినమును ప్రతిష్ఠించుకోవాలని, నీ పాదాల దగ్గర ప్రతిమాలి ప్రార్థన చేసుకోవాలని, నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు నువ్వు చేసే కార్యాలు గొప్పవని మీరు మాట్లాడిన మాటల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
ప్రభువా, ఏ ఒక్కరు ఈ మాటని పెడచెవిని పెట్టకుండా ఈరోజు ఒక తీర్మానంతో ఉపవాస దినమును ప్రతిష్ఠించుకొని ఉపవాస ప్రార్థన వలన తండ్రి మా పితరులు పొందిన విజయం మా కన్నుల ఎదుట మీరు ఉంచినందుకై స్తోత్రం. నా తండ్రి, మేము కూడా తండ్రి ఉపవాస దినమును ప్రతిష్ఠించి నీ సన్నిధిలో బ్రతిమాలి ప్రార్థన చేసుకొని విజయం సాధించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం స్వామి. సర్వశక్తి కలిగిన దేవా, మీరు నివసించే ఆలయమైన మా హృదయంలో ఉన్న సమస్త విధమైన నిషిద్ధమైన కార్యాలు, అపవిత్రమైన కార్యాలు తండ్రి యేసు నామములో తొలగిపోవునుగాక, యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రతి హృదయాన్ని మీరు పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాం దేవా. మా హృదయార్పణ మీరు అంగీకరించాలి తండ్రి. మా హృదయంలో ఉన్న ప్రతి దోషముని మీరు తొలగించమని వేడుకుంటున్నాం. మీరు నివసించే ఆలయం మేమే గనుక నా తండ్రి, నీ ఆలయము దొంగల గుహగా ఉండకూడదని, నీ ఆలయం వ్యాపార కేంద్రముగా ఉండకూడదని మీరు కోపించిన దేవుడు స్వామి. ఈ రాత్రి దూరాన సమీపాన నీ మాటలు విన్న ప్రతి వారి హృదయాన్ని మీరు పవిత్రపరచమని వేడుకుంటున్నాం ప్రభువా. తండ్రి, నీ ఆలయం పవిత్రంగా ఉండాలి, నీ ఆలయం ప్రతిష్ఠించబడాలి, నీ ఆలయం పవిత్రంగా ఉండాలి ప్రభువా. ఆలయాన్ని పాడు చేస్తున్న ప్రతి క్రియలు యేసు నామములో తొలగిపోవాలి తండ్రి. దేవుని మందిరాన్ని పాడు చేసే ప్రతి చీకటి తొలగిపోవాలయ్యా, పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాం స్వామి. మందిరాన్ని మహిమతో నింపండి ప్రభువా, మందిరాన్ని మహిమతో నింపండి స్వామి. నా తండ్రి, నీ మాటలు ఒక్కొక్కరి హృదయాలు స్థిరపరిచి బలపరచమని వేడుకుంటున్నాం. ఈ సభల మొదటి రాత్రి ఆది నుండి అంతం వరకు మీరే భారమెత్తి నడిపిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల దేవా, రేపు ఆ తర్వాత రోజు జరగబోతున్న సభలన్నిటిని కూడా మీ కృపావాక్యానికి అప్పగిస్తున్నాం. వాతావరణాన్ని మీరు అనుకూలపరచండి స్వామి. మీ సన్నిధి చాటున మమ్మను దాచమని వేడుకుంటున్నాం ప్రభువా. మేలు కలగట కొరకే సమస్తం సమకూడి జరగలాగిన సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఇప్పటి వరకు నిలిచి వాక్యాన్ని ప్రకటించిన సేవకులు బట్టి మీకు స్తోత్రాలు. బలపరచండి, ఆశీర్వదించండి, ఆరోగ్యాన్ని ప్రసాదించండి, మరింతగా అభిషేకించండి. ప్రపంచ దేశానికి ఆశీర్వాదకరంగా మీ సేవకుల్ని మార్చమని వేడుకుంటున్నాం ప్రభువా. నా తండ్రి, ఈ సభల మొదటి రాత్రి మీరు మాకు చేసిన ఉన్నతమైన సహాయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రశస్త నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. చెప్పండి ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును దేవుని వాక్యాన్ని ప్రకటించిన దైవ సేవకులకు, వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించిన వారందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్, ఆమేన్. ఒకసారి అందరూ చెప్పండి కూడా దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా.